పార్వతీ పరమేశ్వరులు జగత్తుకి తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క వృత్తాంతంలో కళ్యాణ ఘట్టం అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యతని పొందినటువంటిది. ఏ కళ్యాణంలోనూ లేనటువంటి విధంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనేకమైనటువంటి మలుపులు తిరిగిపోతుంది. ఎవరెవరు భక్తితో తపస్సు చేసి అమ్మా నువ్వు మాకు కూతురు కావాలని కోరుకుంటున్నాం అని అన్నారో వాళ్ళందరికీ ఆమె కూతురైంది. కానీ ఎప్పుడూ ఆమె మాత్రం పరమశివునకే ఇల్లాలు. అటువంటి తల్లిని కుమార్తెగా పొందాలని ఒకనాడు దక్ష ప్రజాపతి కోరుకున్నాడు. దక్ష ప్రజాపతికి ఆమె కూతురుగా వచ్చింది. దక్షుణ్ణి నేను అనుగ్రహించాను అని చెప్పడానికి పేరు దాక్షాయణి అని ఉంచుకుంది. దక్షుని కుమార్తె కనుక దాక్షాయణి. ఎందుకు ఆ పేరు పెట్టుకోవాలి అంటే, నా గురించి అంత తపించి నన్ను కుమార్తెగా పొందాలని కోరుకున్నాడు కనుక నేను ఆమెకి కుమార్తెనయ్యానని దక్షుణ్ణి అనుగ్రహించానని చెప్పడానికి తన పేరు దాక్షాయణి అని ఉంచుకుంది. ఎంతకాలం దాక్షాయణిగా ఉండడానికి అంగీకరించింది? ఎంతకాలము ఆయన శివభక్తుడై ఉన్నాడో అంతకాలం ఉండడానికి అంగీకరించింది. ఆయనలో ఒకనాడు ఒక వెర్రి బుద్ధి ప్రవేశించింది. ఏదో ఒక కారణానికి ఒకానొకప్పుడు ఒక సందర్భంలో జరిగినటువంటి విశేషాన్ని దృష్టిలో పెట్టుకుని పరమశివుడి మీద ఆగ్రహం చెందాడు. ఆగ్రహం చెంది ఆయనని అవమానించాలన్న దృష్టితో నిరీశ్వర యాగమని ఈశ్వరునొక హవిస్సు లేని యాగాన్నొక దాన్ని సంకల్పం చేశాడు. పరమశివుడు వెంటనే ఆగ్రహం చెందేటటువంటి స్వరూపం కాదు. మీరు వేదం యొక్క హృదయాన్ని జాగ్రత్తగా గమనిస్తే పరమశివుడికి కోపం రావాలి అంటే కోపం తెప్పించగలిగినటువంటి శక్తి ఒక్కటే ఉంది. అమ్మవారు ఒక్కతే తెప్పిస్తుంది. ఆమె కూడా కోపం తెప్పిస్తుంది అన్న మాటకు అర్థం ఆయన కోపమునకు వశపడతాడని కాదు. ఆయనకి ఎన్నడూ కోపమునకు వశమయ్యేటటువంటి లక్షణం లేదు. అందుకే శివునకొక్కనికే ఒక పేరుంది, సదాశివ అంటారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివ అన్న నామం ఆయనకొక్కనికే అన్వయమవుతుంది. కారణం ఏమిటంటే ఆయన పైకి కోపం నటిస్తాడు, లోపల మాత్రం పరమమంగళప్రదుడై ఉంటాడు. తన బిడ్డలందరి పట్ల పరమవాత్సల్యంతో ఉంటాడు. ఆ కోపం కూడా ఎందుకు తెప్పిస్తుంది అమ్మవారంటే, లోకంలో వ్యవస్థని దిద్దవలసి ఉంటుంది ఒక్కొక్కప్పుడు. ఆ దిద్దవలసినప్పుడు ఆమె కోపాన్ని తెప్పిస్తుంది శివుడికి. ఆయన కోపం తెచ్చుకుంటే తప్ప వ్యవస్థని దిద్దడం కుదరదు. ఒకప్పుడు దక్షుడు తప్పు చేస్తున్నాడు నిరీశ్వర యాగం చేసి. కానీ దక్షుని యందు భయంతో ఋషులు అక్కడికి వెళ్ళారు, ఎందరో దేవతలు కూడా ఆ యాగానికి వెళ్ళారు. చూసింది దాక్షాయణి. చూసి శివుడు ఏమీ పట్టించుకోకుండా కూర్చున్నాడు. ఆయన సదాశివుడు. కానీ ఇలా ఊరుకుంటే లోకం తప్పుదారిలో నడుస్తుంది. అందుకని లోకాన్ని దిద్దాలనుకుంది, అంతేకాని శివుని మాట ఉల్లంఘించాలని కాదు. అందుకే వేదం ఒక మాట అంటుంది, శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ అంటుంది. భేషజీ అంటే ఔషధం. ఆమె పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేయగలదు, రుద్రుణ్ణి శివుణ్ణి చేయగలదు. లోకాన్ని శిక్షించడానికి, లోకాన్ని మార్గంలో పెట్టడానికి, లోకాన్ని రక్షించడానికి శివుణ్ణి ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ ఉంటుంది ఆవిడ. అలా మార్చగలిగినటువంటి దక్షత కలిగిన తల్లి కనుక ఆమె శివుడు వద్దన్నా కూడా బయలుదేరింది దక్షయజ్ఞానికి. అది భర్త యొక్క ఆజ్ఞ తిరస్కరించాలని కాదు. ఆమె మహాపతివ్రత. ఆమె ఎందుకు వెళ్ళింది అంటే, కేవలముగా లోకాలు దారి తప్పకుండా ఉండడానికి శివుడిలో కోపాన్ని రగల్చి, కోపమునకు ఆయన వశుడు కాడని తెలిసినా వ్యవస్థని దిద్దడానికి ఒక ప్రయత్నం చేసింది. దక్షుడి ఇంటికి వెళ్ళింది. ఎంతో చెప్పి చూసింది. తప్పయ్యా శివనింద చెయ్యకూడదని చెప్పింది. వినలేదు. వినకుండా కనీసం కూతురు వంక కన్నెత్తి కూడా చూడలేదు. పరమశివుడి మీద ఉన్న ఆగ్రహం కూతురు మీద చూపించాడు. నువ్వు శివనింద చేశావు, శివుడి పట్ల ద్వేషంతో ఉన్నావు, కాబట్టి ఇక నేను నీ కూతురుగా ఉండడానికి ఇష్టపడను. ఏ చెవులతో శివనింద విన్నానో, ఏ నిన్ను అనుగ్రహించి నీకు కుమార్తెగా వచ్చి దాక్షాయణి అని పేరు పెట్టుకుని లోకంలో తిరుగుతున్నానో ఆ పేరుతో ఇక నేను ఉండడానికి ఇష్టపడను. ఎందుకంటే నువ్వు నా భర్తని నిందించావు. నేను ఎక్కడైనా కనపడితే లోకం నన్ను దాక్షాయణి అని పిలుస్తుంది. ఇక నీ కుమార్తె అన్న పేరుతో ఉండడం నాకు ఇష్టం లేదు.
అందుకని నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. ఏదో తెలియక అన్నం తినేశాడు. చిట్ట చివర అన్నం తింటుంటే అందులో చనిపోయిన బల్లి కనపడింది. అయ్యో మధురంగా ఉందని తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా? వేలు పెట్టి బయటికి కక్కేస్తాడు. అలా ఒకనాడు నువ్వు పూజించావని కూతురునయ్యాను. ఇప్పుడు నువ్వు శివనింద చేశావు, ఇక నీకు కుమార్తెగా ఉండనని యోగాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టింది. ఈ వార్త పరమశివుడికి తెలిసింది. ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి ముగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖాసముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటన్ సద్య క్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఆయన వెంటనే కోపం పొందినటువంటి వాడై ఆ కైలాసంలో ఉన్నటువంటి వాడు పైకి లేచి పెద్ద నవ్వొకటి నవ్వాడు. అది ఎలా ఉంది అంటే, ఆ సింహం నోరు తెరిచి గర్జన చేస్తే ఎలా ఉంటుందో అలా నవ్వి తన జటాజూటమంతా కదిలిపోయేటట్టుగా ఒక్కసారి తాండవం చేసి విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సద్య క్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఆ జటని ఒకదాన్ని పిరికి భూమి యొక్క మధ్య భాగానికేసి కొట్టాడు. ఆయన యొక్క కోపంతో కొట్టినటువంటి కారణం చేత అందులోంచి ఒక ఉగ్రమైనటువంటి స్వరూపం పైకి లేచింది. అబ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాపదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణద్యుతిలోక వీక్షణతతిలోక వీక్షణతతిదుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు వెలుంగ ఘన కపాలాస్తి మాలికలు తనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడయించ మారట రుద్రుడగుచు అన్నారు. భయంకరమైన స్వరూపంతో ఈ భూమి ఆకాశములను కప్పేస్తూ నల్లటి స్వరూపంతో మెడలో ముండమాల వేసుకుని అనేకమైనటువంటి ఆయుధాలు పట్టుకుని సింహం పూంచినటువంటి రథం మీద పుట్టాడు వీరభద్రుడు. పుట్టి తండ్రికి ప్రదక్షిణం చేసి ఏ కారణం చేత నన్ను సృజించారు చెప్పవలసింది అన్నాడు. దక్షుడు చేయరాని పని చేశాడు కాబట్టి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమన్నాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన తరువాత దక్షుడి యొక్క శిరస్సు వేరైపోయిన తరువాత ఋషులందరూ వచ్చి బ్రహ్మాది దేవతలు పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. మీరు ఆగ్రహం చెందితే ఎలాగా అని. పరమప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు లోకానికి బుద్ధి చెప్పి ఇటువంటి యాగాలు చెయ్యకూడదు అని లోకానికి మార్గనిర్దేశకత్వం చేసి మళ్ళీ ఆయన ఆ యజ్ఞం పూర్తి చెయ్యడం కోసమని దక్ష ప్రజాపతికి మేకతల అంటుకునేటట్టుగా చేసి పునరుజ్జీవితుణ్ణి చేసి యజ్ఞం పూర్తయ్యేటట్టుగా అనుగ్రహించాడు. ఈ పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఆదిదంపతులై ఉంటారు. చేయరాని పనులు చేస్తే లోకాన్ని చక్కదిద్దుతూ ఉంటుంది అమ్మవారు. మనం మరణవాంగ్మూలం అని ఒక మాట చెప్తూ ఉంటాం. చనిపోయే ముందు ఒక వ్యక్తి ఏ మాట చెప్తాడో ఆ మాటని పరమసత్యంగా స్వీకరిస్తారు. అమ్మవారు దాక్షాయణిగా అవతార పరిసమాప్తి చేసింది. అప్పుడు వచ్చింది ఆవిడికి సతీదేవి అన్న పేరు. పరమపతివ్రతయ్యి పరమశివుని పట్ల దూషణ కూడా వినడానికి ఇష్టపడక శరీరత్యాగం చేసింది కాబట్టి సతీ అని పేరు వచ్చింది. అటువంటి తల్లి శరీరత్యాగం చేసే ముందు లోకానికంతటికీ ఒక సందేశాన్ని ఇచ్చింది. ఆవిడంది భవోనహోద్భీష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి నిందించిన వాడికి మంగళములు కలగమంటే ఎక్కడి నుంచి కలుగుతాయని అడిగింది. ఎక్కడ శివ నింద జరుగుతుందో, ఎక్కడ శివ దూషణ జరుగుతుందో అక్కడ మంగళములు ఉండవు అని ఆవిడ తీర్మానం చేసి చెప్పింది లోకానికి. చెప్పి ఆమె అవతార పరిసమాప్తి చేసింది దాక్షాయిణిగా. ఆమె దాక్షాయిణిగా ఉండగా పరమశివునితో కలిసి క్రీడిస్తున్నప్పుడు హిమాలయ పర్వత పార్శ్వముల యందు విహరిస్తుండేది. అలా విహరిస్తున్నప్పుడు మేనకాదేవి చూసింది హిమవంతుని భార్య. హిమవంతుని భార్య అయినటువంటి మేనకాదేవి చూసి నాకు ఇటువంటి కుమార్తె జన్మిస్తే బావుణ్ణు అని మనసులో సంకల్పం చేసుకునేది. ఆమె మనసులో కోరుకుంది కనుక ఆ మేనకాదేవి కడుపున మళ్ళీ అవతారం స్వీకరించినప్పుడు తాను జన్మించాలి అంటే అవతారం స్వీకరించాలి అని అమ్మవారు నిర్ణయం చేసుకుని ఉంది. ఈలోగా ఒక విచిత్రం జరిగింది. ఒక అవతార స్వీకారం జరగాలి అంటే తెర వెనక ఎంతో పెద్ద కథ నడుస్తూ ఉంటుంది. సాధారణంగా
బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాట సత్యం అవుతుంది. వారు సత్యం పలకడం కాదు, వారు సత్యం పలికారనకూడదు. వారి నోటి వెంట ఏ మాట వచ్చిందో పరమేశ్వరుడు దాన్ని సత్యం చేస్తాడు. ఒకానొకప్పుడు వైకుంఠంలో సభ జరుగుతోంది. ఆ సభకి సనక సనందనాది మహర్షులు వచ్చారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు సభాప్రవేశం చేసినప్పుడు సభలో ఉన్న అందరూ కూడా లేచి నిలబడాలి, అది మర్యాద. అలా సనక సనందనాదులు వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. కానీ పితృదేవతలకి దక్షాదేవి అనబడేటటువంటి స్వధాదేవి అనబడేటటువంటి ఆమె యందు జన్మించినటువంటి 3 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు పితరులకు స్వధాదేవి యందు జన్మించినప్పటికీ సంప్రదాయంలో వాళ్ళని అయోనిజలుగానే కీర్తిస్తారు. వాళ్ళ పేర్లు తలుచుకున్న మాత్రం చేత నిర్భయత్వం కలుగుతుంది అని శివమహాపురాణం తీర్పు చెప్పింది. అందులో పెద్ద ఆమె పేరు మేనకాదేవి, రెండవ ఆమె పేరు ధన్యాదేవి, మూడవ ఆమె పేరు కళావతి. ఈ 3 విష్ణు సభలో ఉన్నారు. సనకసనాందనాదులు బ్రహ్మజ్ఞానులు సభాప్రవేశం చేస్తే వీళ్ళు 3 లేచి నిలబడలేదు. సరికదా నవ్వారు. ఒక్కొక్కసారి మాయ అలా ఉంటుంది. కాలం నడవడానికి, ప్రత్యేకమైన అవతారాలు స్వీకరించడానికి ఒక్కొక్కసారి ఎంతటి వారిని మాయ కమ్ముతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 3 నవ్వితే చూశారు సనకసనందనాదులు. మీరు చేసినటువంటి మహాపాపం చేత, బ్రహ్మజ్ఞానుల పట్ల చేసినటువంటి అపచారం చేత మీరు ఎంతో శిక్షని పొందవలసి ఉంటుంది. పెద్దలకి కోపం వచ్చి శాపవాక్కు ఇచ్చారంటారు. అది నిజానికి వాళ్ళకి కోపం వచ్చి కాదు, అందుకే శాపానుగ్రహం అంటారు. వాళ్ళు చేసినటువంటి దోషం వల్ల విశేషమైనటువంటి బాధ పొందకుండా చూడడం కోసమని దాన్ని తమ వాక్కు చేత బాగా తగ్గించేస్తారు. తగ్గించి ఏదో ఒక్క జన్మలో అనుభవించేటట్లుగా అనుగ్రహిస్తారు. అందుకే శాపానుగ్రహము అంటారు. అందులో సనత్కుమారాచార్యుల వారు లేచి ఒక మాట అన్నారు. మీరు లేచి నిలబడలేదు, సరికదా నవ్వారు. అది దోషపడితే అప్పుడు కారణం లేకుండా అటువంటి పరిహాసంలా నవ్వినటువంటి ఆ నవ్వుకి దోషం ఏర్పడుతుంది కనుక సనత్కుమారాచార్యుల వారు ఒక మాట అన్నారు. మీరు ఈ స్వర్గలోకం నుంచి భ్రష్టత్వాన్ని పొంది భూలోకం మీద జన్మించండి. భూలోకానికి ఓ లక్షణం ఉంటుంది, ఇది మర్త్యలోకం. అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాణి మృత్యువుని పొందుతుంది. అందుకే శాపం ఇస్తే భూలోకంలో పుట్టండి అంటుంటారు. అయితే మీరు ఓ మాట నన్ను అడగచ్చు, ఏమండి భూలోకంలో పుట్టండి అంటే మనందరం ప్రారంధవశాత్తు పుట్టినటువంటిదా, మన జన్మలో అంత హేయమైనవా అని. కానీ యథార్థానికి మర్త్యలోకంలో మనుష్యుడిగా జన్మించడం కన్నా గొప్ప జన్మ ఇక ఎక్కడా లేదు. ఎందుచేత అంటే దేవతలుగా పుట్టారనుకోండి, వాళ్ళకి కర్మాధికారం ఉండదు. వాళ్ళు కర్మలు చేయడం కానీ కొత్తగా పుణ్యం పాపం చేయడం ఉండదు. ఎంతకాలం దేవతలుగా ఉంటారు అంటే చేసుకున్న పుణ్యం అయిపోయే వరకు ఉంటారు. క్షీణే పుణ్యే మృత్యలోకం విశంతి. వాళ్ళ పుణ్యం అయిపోయిన తర్వాత పడిపోతారు భూలోకంలోకి. అందుకే దేవతల పదవులు శాశ్వతం కావు, ఉన్నతిని పొందడానికి అవకాశం ఉండదు. అలాగే క్రిందికి ఉండేటటువంటి ప్రాణులు తిరియక్కులు, అంటే వెన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులకు కర్మాధికారం లేదు. ఒక రామనామం కానీ శివనామం కానీ చెప్పడానికి, దేవాలయ ప్రవేశం చేయడానికి, ఆవు పాలు తీసుకెళ్ళి అభిషేకం చేయడానికి వెన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులకు అధికారం ఉండదు. వెన్నుపాం నిలువుగా ఉండేటటువంటి మనుష్యుడు పుణ్యకర్మాచరణము చెయ్యడం వలన దేవత కాగలడు. పాపకర్మలు చేసి వెన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా కొన్ని కోట్ల జన్మలు కిందికి వెళ్ళిపోగలడు. పుణ్యము పాపము నాకు అక్కర్లేదని అన్నీ పరమేశ్వరార్పణం చేసి పరమేశ్వరుడు ఎలా చెప్పాడో అలా శాస్త్రాన్ని పట్టుకుని బతికి భగవంతుడు చెప్పినటువంటి వేదాన్ని ఆధారం చేసుకుని ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా పరమేశ్వర ప్రీతి కొరకు చేసినటువంటి భక్తితో కూడిన కర్మాచరణము వలన ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడిన జ్ఞానము వలన మరల పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితిని పొందగలడు. అందుకే మనుష్యుడు పొందగలిగినటువంటి అదృష్టాన్ని ఇక ఏ లోకంలో ఉన్న ఏ ప్రాణికి లేదు. అందుకే మనుష్య జన్మ సర్వోత్కృష్టమైనటువంటి జన్మ. కానీ దీనికి ఉన్న ప్రమాదం ఏమిటంటే కర్మాచరణము సరిగా ఉండకపోతే, వేదము ప్రమాణముగా జీవించడం చేత కాకపోతే దాని వలన పాపము సంక్రమించి ఆ పాపము వలన మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా. ఒక్కసారి జారి వెళ్ళిపోతే ఇక మళ్ళీ ఎప్పటికి మనుష్య ఉపాధి వస్తుంది అంటే చెప్పడం ఎవరితరమూ కాదు.
అందుకే మనుష్య ఉపాధి రావడం ఒకెత్తైతే మనుష్య ఉపాధిని సక్రమంగా వినియోగించుకోవడం అంత కష్టం. అందుకని వాళ్ళని మత్స్యలోకంలోకి వెళ్ళి పుట్టమంటే అక్కడ ఉండేటటువంటి మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి ముగ్గురు కూడా సనకసనందనాదుల పాదముల మీద పడి వారు చేసినటువంటి అపరాధమునకు క్షమార్పణ ప్రార్థించారు. వెంటనే ఆగ్రహం చల్లారిపోయినటువంటి సనత్కుమారాచార్యుల వారు వారికి శాపావకాశం ఇస్తూ ఒక మాట అన్నారు. మీరు భూమి మీద పుడతారు, కానీ పెద్ద పిల్ల అయినటువంటి మేనకాదేవి అన్న పేరుతోనే భూలోకంలో పుడుతుంది. ఆమె హిమవంతునికి కుమార్తె అవుతుంది. హిమవంతునికి కుమార్తె అయిన కారణం చేత దాక్షాయణిగా శరీరం విడిచిపెట్టినటువంటి అమ్మవారు ఈ మేనకాదేవి కడుపున కూతురుగా పుట్టాలి అని సంకల్పం ఎందుకు చేస్తుంది అంటే, శివునితో కలిసి హిమవత్ పర్వత పార్శ్వమునందు ఆమె తిరుగాడినప్పుడు అటువంటి కూతురుని పొందాలని ఈ మేనకాదేవి సంకల్పం చేస్తుంది. మనసులో కోరుకున్న కోరికని కూడా తెలుసుకుని ప్రతిస్పందించగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి కరుణామూర్తి అయిన పరదేవత ఈమె యొక్క కడుపున కూతురై పుడుతుంది. పరదేవతకి తల్లి అయిన కారణం చేత ఈమె మోక్షాధికారాన్ని పొందుతుంది. రెండవ పిల్ల అయినటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. జనక మహారాజు గారికి భార్య అయిన కారణం చేత సీతాదేవికి తల్లి అయి సీతమ్మ తల్లిని కన్యాదానం చేస్తుంది. సీతమ్మని కన్యాదానం చేసిన కారణం చేత ధన్యాదేవికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. మూడవ పిల్ల అయినటువంటి కళావతి వృషభానుడు అనబడేటటువంటి ఒక వైశ్యునికి ఇల్లాలవుతుంది. ఆమె గోలోకంలో ఉండేటటువంటి రాధాదేవికి తల్లి అయి ఆ రాధాదేవి శ్రీకృష్ణ పరమాత్మకి ప్రియపత్ని అయినటువంటి కారణం చేత శాశ్వతమైనటువంటి గోలోకవాసాన్ని చివరిదైనటువంటి కళావతి పొందుతుంది అని ముగ్గురికి శాపావకాశాన్ని ప్రసాదించారు. ఇప్పుడు అమ్మవారు సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టేసింది. పరమేశ్వరుడు ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో ఉంటాడు. ఆయన పైకి లోక సంరక్షణ కొరకు కోపంగా ఉన్నట్టుగా కనపడతాడు, కోపం అణిగిపోయినట్టు కనపడతాడు తప్ప అసలు నిజానికి ఆయన ఎప్పుడూ కోపమునకు వశపడేవాడు కాడు. అందుకే హాయిగా తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా సనకసనందనాదులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిగణానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణ దుఃఖచ్ఛేదదక్షం నమామి అని చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేశాడు. నోటితో మాట్లాడకుండా జీవుడు బ్రహ్మము ఒక్కటే అనేటటువంటి చిన్ముద్ర పట్టి ఆ చిన్ముద్రతో మౌన వ్యాఖ్య చేస్తూ కూర్చున్నాడు. సనక సనందనాది మహర్షులు ఆయన చుట్టూ కూర్చున్నారు. కానీ ఈ సందర్భాన్ని సదవకాశంగా తీసుకున్నాడు ఒక రాక్షసుడు, వజ్రాంగుడు అని ఒక రాక్షసుడు. ఆయన ఒకానొకప్పుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి వరాల వలన శక్తి సంపాదించి ఇంద్రుణ్ణి కూడా బంధీకృతుణ్ణి చేశాడు. చేస్తే కశ్యప ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి వజ్రాంగుణ్ణి ప్రార్థించి ఇంద్రుణ్ణి విడిచిపెట్టమని బోధ చేస్తే ఆ ఇంద్రుణ్ణి విడిచిపెట్టి బ్రహ్మగారి వలన ఉపదేశం పొంది సాత్వికమైన బుద్ధి పొందాడు. కానీ వరాంగి అనబడేటటువంటి ఒక స్త్రీని సృజించి బ్రహ్మగారు ఆయనకి కానుకగా ఇచ్చాడు. ఆ వరాంగి యందు రజోగుణ తమోగుణ ప్రకోపం ఎక్కువగా ఉండేది. ఆమె వజ్రాంగుణ్ణి ఒక కోరిక కోరింది. విష్ణు ద్వేషి అయినటువంటి వాడు, ధర్మాన్ని ద్వేషించేవాడు, వేదమును ఇబ్బంది పెట్టేవాడు, అధర్మాత్ముడైనటువంటి పరమబలిష్ఠుడైన కుమారుడు నాకు కావాలి అని కోరుకుంది. నేను ఇంత సాత్విక బుద్ధితో రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి విడుదల చేసి బ్రహ్మగారి దర్శనం పొంది నేను జీవిస్తుంటే నీకు ఇటువంటి బుద్ధి పుట్టిందని మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహం మేరకి 3 లోకములను శాసించగలిగినటువంటి కుమారుణ్ణి కన్నాడు వజ్రాంగుడు. ఆయన పేరే తారకాసురుడు. ఆ తారకాసురుడు మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసి పరమశివుడు కామమునకు వశపడేవాడు కాడు. ఆయన పైగా సతీదేవి శరీరం విడిచిపెట్టి ఉంది.
ఆయన దక్షిణామూర్తిగా కూర్చుని ఉన్నాడు. పక్కన భార్య లేదు. విశేషించి పరమశివునికి కామం కలగదు. కామం కలగదు కాబట్టి వీర్యస్ఖలనం అవ్వడం అన్న మాట పరమశివుని యందు అన్వయం అవదు కాబట్టి పుత్రుడు కలగడు. ఇది ఆయన పెట్టుకున్నటువంటి లెక్క. రాక్షస బుద్ధులన్నీ అలాగే ఉంటాయి. చావకుండా ఉండడానికి ఎన్ని విచిత్రమైన ఆలోచనలైనా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఆయన అన్నాడు బ్రహ్మగారితో, పరమశివునికి వీర్యస్ఖలనం కలిగి అది పార్వతీదేవి యందు చేరి ఆ ఉభయులకు కుమారుడు కలిగి దేవసేనకి అధిపతి అయి ఆ దేవసేనాధిపత్యం పొందినటువంటి పిల్లవాడు నా మీద బాణం వేస్తే అప్పుడు నేను మరణిస్తాను, వరమిమ్మన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు సతీదేవి లేదు పక్కన, పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉన్నాడు. కాబట్టి ఇంకా నాకు భయం ఎక్కడుంది, నాకు మృత్యు ఎక్కడుంది? అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మృత్యు అనేటటువంటిది ఒకటి ఉంది కాబట్టి కనీసం పుణ్యకార్యాచరణంలో ఓ తొందర ఉంటుంది. మృత్యు అన్నదోటి ఉంది కాబట్టి ఓ భయం అన్నదోటి ఉంటుంది. దీని తరువాత లెక్కలు అడిగేవాడు ఉన్నాడు, ఎందుకైనా మంచిదో అగరత్తన్న వెలిగిద్దామని. అది కూడా లేదనుకోండి, అసలు ఎవడు నిగ్రహించగలడు? భగవంతుడు మనందరికన్నా తెలివైనవాడు. కాబట్టి ఇప్పుడు ఈ మృత్యువు లేదు, నాకు రాదు, ఎందుకంటే శివునకు కుమారుడు కలగడు అని నిర్ణయానికి వచ్చి ఆయన వెంటనే 3 లోకములను బాధించడం ప్రారంభం చేసి ఇంద్రుణ్ణి కూడా పదవీచ్యుతుణ్ణి చేశాడు. ఇక వాళ్ళు ఎప్పుడూ చేసే పని ఏమిటంటే దేవతలకి యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు, హవిస్సులు ఇవ్వకూడదు, వేదం చదవకూడదు, బ్రాహ్మణులు ఎక్కడా ఉండకూడదు, గోవుల్ని పూజించకూడదు, యజ్ఞయాగాదులు జరగకూడదు, అన్నిటినీ ధ్వంసం చేయడం, వాళ్ళ కంటికి ఏది నచ్చితే దాన్ని వారిదిగా అనుభవిస్తూ ఉండడం. దానికే రాక్షస బుద్ధి అంటారు. రాక్షస బుద్ధి అంటే పెద్ద విశేషమే ఉండదు, ఎక్కడున్నా ఇదే బుద్ధి ఉంటుంది రాక్షసులకు. కాబట్టి ఇప్పుడు తారకాసురుని వలన లోకములన్నీ బాధ పొందుతున్నాయి. ఈ లోకములు బాధ పొందుతున్నాయి కనుక మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుష్యులు ఎక్కువ బాధపడితే వెంటనే బాధపడే వాళ్ళు ఎవరంటే దేవతలు. మనుష్యులు బాధపడితే దేవతలు బ్రహ్మగారిని ప్రార్థన చేస్తారు. అదేమిటండి, మనుష్యులకు బాధ కలిగితే ఎందుకు ఎడుతుంటారు దేవతలు అని అనుమానం రావచ్చు. ధర్మచక్రం ఒకటి ఉంటుంది. మనుష్యులు దేవతల్ని ప్రార్థన చేస్తే వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే వర్షం పడిందని ఊరుకోకూడదు. సాధారణంగా మనం వరుణయాగాలన్నీ ఎప్పుడు చేస్తామంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వచ్చిన తర్వాత చేస్తూ ఉంటాం. కానీ వేదం దాన్ని తిరస్కరించింది. వసంత ఋతువు చేయమని చెప్పింది. వసంత ఋతువులో వరుణయాగం చెయ్యండి. ఎందుకనంటే ఇంకా వర్ష ఋతువు రాకముందే దేవతలకు హవిస్సులు ఇచ్చేయాలి. అది విధేయత. కట్టవలసినటువంటి తేదీ లోపల పన్ను కట్టేసిన వాడు బాధ్యత కలిగిన పౌరుడు, కర్తవ్యతానిష్ట ఉన్నవాడు. ఇంటికొచ్చి ఫ్యూజు లాగేసిన తర్వాత కట్టినటువంటిది మర్యాదతో కూడుకున్నది కాదు. కాబట్టి దేవతలకి ఇవ్వవలసిన హవిస్సు మనుష్యులు ఇవ్వాలి. హవిస్సుని దేవతలు పుచ్చుకొని వర్షం కురిపిస్తారు. వర్షం వలన మనకి భోగభాగ్యాలు వస్తాయి. మళ్ళీ మనం హవిస్సు దేవతలకు ఇవ్వాలి. మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇది ధర్మచక్రం. ఇక్కడ ధర్మం నడవలేదనుకోండి, ఇక్కడ ధర్మం నడవనంత కాలం దేవతలు సంతోషాన్ని పొందరు. అందుకే అసలు వర్షం పడడానికి కారణం ఎక్కడుంటుంది అంటే ధర్మమునందు ఉంటుంది. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పట్టుకున్నారనుకోండి, ఎవరు చెయ్యవలసిన ధర్మాన్ని వారు చేస్తూ ఉంటే దేవతలు ప్రీతి పొంది వర్షాన్ని కురిపిస్తారు. అంతేకాని చాలామంది అధర్మంలో ఉండి 3-4 వరుణయాగం చేస్తాను, మిగిలిన వాళ్ళందరూ బతకడానికి వర్షాలు ఇమ్మంటే దేవతలు కూడా కురిపిస్తారు. ఎలా కురిపిస్తారో చెప్పింది వేదం. ఉరుములతో, పిడుగులతో కూడుకున్న వాన కురిపిస్తారని చెప్పింది. సాత్విక వర్షం కుంభవృష్టిగా పడాలి అంటే వృష్టి అన్న పదాన్ని వాడింది వేదం. మెరుపులు, ఉరుములు, పిడుగులు లేని వృష్టి పడాలి అంటే లోకము ధర్మమునందు నిలబడాలి. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తే, ఆ ధర్మమునందు నిలబడితే ప్రీతి చెందినటువంటి దేవతలు వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి ఇప్పుడు మనుష్యులకు బాధ కలిగితే దేవతలకి బాధ కలుగుతుంది. ఎందుకంటే యజ్ఞయాగాదులు ఉండవు. ఇప్పుడు తారకాసురుడు యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తే దేవతలకి హవిస్సు ఉండదు. హవిస్సు దేవతలకి లేదు కాబట్టి వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. బ్రహ్మగారి దగ్గరికి ఎందుకు ఎడతారు అంటే, బ్రహ్మగారు ఎప్పుడూ కూడా, మీరు నన్ను మన్నించగలిగితే అర్థం అవడానికి ఓ మాట అంటాను, ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటి వారు. మొట్టమొదట ఆయన దగ్గరికి ఎడతారు దేవతలు. ఎందుకంటే సృష్టికర్త ఆయన, ఇంటికి పెద్దవాడు, వరాలన్నీ ఆయనే ఇస్తారు, విరుగుడు కూడా ఆయనే చెప్పాలి. అందుకని బ్రహ్మగారి దగ్గరికి ఎడితే బ్రహ్మగారు ఒక మాట అంటారు, నేనే ఇచ్చాను ఈ వరం,
దీనికి విరుగుడు ఇక్కడ ఉంది అని చెప్తారు. కాబట్టి బ్రహ్మగారు అన్నారు దీనికి పరిష్కారం ఒక్కటే ఉంది, తారకాసుర సంహారంలో ఉంది. తారకాసుర సంహారానికి శివవీర్యాన్ని పట్టగలిగిన క్షేత్రం కావాలి. పరమశివుని యొక్క వీర్యము స్ఖలనమయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి ఈ లోకంలో అమ్మవారొక్కతే. ఆమెయే శివకామ సుందరి. అటువంటి తల్లి ఇవాళ శరీరంతో లేదు. దక్షుడు చేసిన అపరాధానికి ఆమె శరీర త్యాగం చేసింది సతీదేవిగా. అంటే పెంకితనంతో తెంపరితనంతో నింద చెయ్యడం, భగవంతుని యొక్క రూపానికి క్రోధం కల్పించడం తేలిక. కానీ తరువాత కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు లోకం తల్లడిల్లిపోతుంది. అందుచేత ఇప్పుడు మీరందరూ చెయ్యవలసింది ఒక్కటే, అమ్మవారిని ప్రార్థన చెయ్యండి, ఆమె పలుకుతుంది అన్నాడు. దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మా నువ్వు మళ్ళీ శరీరాన్ని పొందాలమ్మా అని అడిగారు. ఆమె అంతరిక్షంలోంచి పలికి మీ అందరి ప్రార్థనని మన్నించాను, తప్పకుండా నేను శరీరాన్ని తీసుకుంటాను. నేను ఒకానొకప్పుడు దాక్షాయణిగా ఉండగా హిమవత్పర్వత పార్శ్వంలో పరమశివుడితో కలిసి తిరుగుతున్నప్పుడు నన్ను చూసి ఇలాంటి కూతురు నాకుంటే బాగుండునని మేనకాదేవి మనసులో అనుకునేది. అందుకని మేనకాదేవికి కుమార్తెగా వస్తాను అని చెప్పింది. ఆ చెప్పిన కారణం చేత ఇప్పుడు మేనకాదేవికి కుమార్తె కలగాలి. నేను మీతో ఒక మాట చెప్తే మీకు కొంచెం అది ఈయన ఇలా చెప్పారేమని అనిపించవచ్చు, కానీ నేను ఒక సత్యం చెప్తున్నాను. కొంతమందికి సంతానం కలగడం ఆలస్యం అవుతుంది. సంతానం కలగడం ఆలస్యం అయింది అని చెప్పి పరమేశ్వరుణ్ణి తిరస్కరించి తిరగడం కన్నా పరమేశ్వరానుగ్రహంతో నాకు సంతానం ఎప్పటికైనా కలుగుతుందని ఈశ్వరుడి పాదాలు పట్టుకుని పుణ్యకర్మాచరణ బిడ్డల కోసం ఎక్కువ చేయించి కారణజన్ములైన వాళ్ళు పుట్టేటట్టుగా చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు. మీరు చూడండి, సంతానం లేని వాళ్ళు ఎక్కువ తీర్థయాత్రలు చేసి, క్షేత్రాలు దర్శించి, భజనలు చేసి, యజ్ఞయాగాదులు చేస్తే పుట్టినటువంటి పిల్లలు 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి పిల్లలు పుడుతుంటారు లోకంలో. అందుకే ఒక్కొక్కసారి సంతానం ఆలస్యం అవ్వడం కూడా మహాత్ముల యొక్క జననానికి కారణమవుతుంది. ఒక్కొక్కసారి ఆ పండు పండేటటువంటి సమయానికి ఏదో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రానికి ఆ తల్లిదండ్రులు ఎడతారు. అక్కడ ఆ పంట పండుతుంది. ఆ పంట పండిన కారణం చేత భగవంతునికి అనుగ్రహాన్ని కట్టబెట్టగలిగినటువంటి వాళ్ళు, తమ తరాల్ని ఉద్ధరింప చేయగలిగినటువంటి కుమారులు జన్మిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మేనకాదేవి యందు ఒక బుద్ధి ప్రవేశించింది. నాకు సంతానం కలగలేదు కాబట్టి నేను అమ్మవారిని ఆరాధన చేస్తాను అనుకుంది. ఋషుల చేత సలహా ఇయ్యబడి ఆమె ఒక కార్యాన్ని చేసింది. మీరు ఎప్పుడైనా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పురాణాల్లో ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయంటే పురాణం వేదానికి భూతద్దం, మనకి ఒక మార్గాన్ని నిర్దేశించడానికి వస్తుంటాయి ఇవి. ఆవిడ అష్టమి నాడు ఉపవాసం చేసేది, నవమి నాడు సువాసిని పూజ చేసేది. అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు సువాసిని పూజ చేస్తే అలా పూజ ఎవరు చేశారో వారి యందు పరదేవత అనుగ్రహిస్తుంది. పరదేవత అనుగ్రహిస్తే పరమోత్కృష్టమైనటువంటి సంతానం ఆవిర్భవిస్తుంది. అందుకే ప్రతి అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు ఆమె సువాసిని పూజ చేసింది. అలా 27 సంవత్సరములు చేసింది మేనకాదేవి అని శివమహాపురాణంలో వ్యాసభగవానుడు చెప్పాడు. 27 సంవత్సరములు చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగింది. అడిగితే నాకు నువ్వే కూతురుగా కావాలంది. ఎందుకని వెనక సనత్కుమారాచార్యుల వారి శాపానుగ్రహం ఉంది. ఆయన వాక్కు సత్యం అవ్వాలి. పెద్దల యొక్క మాట సత్యం చెయ్యడానికి పరమేశ్వరుడు ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు. అందుకని అమ్మవారిని చూడగానే మేనకాదేవి అంది, నువ్వు నాకు కుమార్తెగా రావాలంది. అంటే నవ్వి తల్లి అంది, తప్పకుండా నీకు కుమార్తెగా జన్మిస్తాను, కానీ నేను చాలా ఇంకా బిడ్డలు కావాలా అని అడిగింది. 9 పుత్రులు కావాలని అడిగింది. నాకన్నా ముందు నీకు కొడుకు పుడతాడు, కొడుకు తర్వాత నేను పుడతానంది. మొట్టమొదట పుట్టినటువంటి వాడు మైనాకుడు. అమ్మవారి అనుగ్రహంతో పుట్టాడు కాబట్టే మైనాక పర్వతం అంత గొప్ప పర్వతం అయింది. హిమవత్ పర్వతం యొక్క పెద్ద కొడుకు మైనాక పర్వతం. ఆ తరువాత అమ్మవారు జన్మించింది. అమ్మవారు అవతార స్వీకారం చేసి
చిన్న ఆడపిల్లగా వాళ్ళ ఇంట పుట్టింది. పుట్టినప్పుడు ఆ పిల్లని చూడ్డానికి నారదుడు వచ్చాడు. ఆ పిల్ల నల్లగా ఉంది. నల్లగా ఉండడానికి కారణం ఆమె నారాయణుని చెల్లెలు. వాళ్ళిద్దరూ ఎప్పుడు పుట్టినా ఒక్కసారే పుడతారు. అందుకే చైత్రశుక్ల నవమి శ్రీరామ నవమి. చైత్రశుక్ల నవమి మధ్యాహ్నం 12 గంటలకి రామచంద్రమూర్తి ఆవిర్భవిస్తే చైత్రశుక్ల నవమి నాడే పార్వతీదేవి కూడా జన్మించింది అని శివమహాపురాణంలో వ్రాయబడింది. అంటే ఇద్దరూ ఎప్పుడూ ఒక్కసారే పుడుతూ ఉంటారు. కృష్ణావతారంలో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి బహుళపక్ష అష్టమి అర్ధరాత్రి 12 గంటలకి కృష్ణావతారం వస్తే అదే సమయానికి యోగమాయ అన్న పేరుతో అమ్మవారు నందవ్రజంలో యశోదా నందులకు కుమార్తెగా జన్మించింది. ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా ఒకే తల్లిదండ్రులకి, ఏ తల్లిదండ్రులు విష్ణువుని కుమారుడుగా పెంచుతారో ఆ తల్లిదండ్రులకే అమ్మవారు కూతురుగా వస్తుంది. అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరి పేర్లు. మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరుల పేర్లు కూడా వేరుగా ఉండవు. శివ శివా, భవ భవాని, భర్గ భార్గవి, హంస హంసిని అలా ఉంటాయి. కానీ నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ విష్ణువు, నారాయణి పార్వతీదేవి. నారాయణ నల్లగా ఉంటాడు, నారాయణి నల్లగా ఉంటుంది. నారాయణ ప్రతిజ్ఞ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నారాయణి ప్రతిజ్ఞ దేవీ భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. సంస్కృత భాషలో మాటలు మారుతాయి, ఇద్దరిది ఒకటే అర్థం, ఒకటే ప్రతిజ్ఞ. అందుకే నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. అన్నా చెల్లెళ్ళైన కారణం చేత ఇద్దరి యొక్క రంగులు కూడా ఒక్కటే అయి ఉంటాయి. ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ భక్తుల్ని ఆదుకుంటారు, ఇద్దరూ లోకాన్ని నిలబెడతారు, ఇద్దరూ అలంకార ప్రియత్వాన్ని పొంది ఉంటారు. అమ్మవారు అలంకార ప్రియురాలు, విష్ణువు అలంకార ప్రియుడు. ఎప్పుడూ కదలకుండా తనలో తాను రమిస్తూ కూర్చునేటటువంటి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. కాబట్టి ఆ నారాయణి కనుక నల్లని రంగుతో పుట్టింది. తత్వాన్ని తెలుసుకోగలిగిన వాడెవరు? నారద మహర్షి ఒక్కడే, మహానుభావుడు. అందుకే ఆయన వచ్చి కాళీ అని పేరుంచాడు. నల్ల పిల్ల, నల్లగా పుట్టిన పిల్ల కాబట్టి ఈ పిల్లకి కాళీ అని పేరుంచుతున్నాను కాదు. కదలికలన్నీ అమ్మవారు. ఎప్పుడూ మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కదలికలన్నీ అమ్మవారు అని చెప్తారు. కదలిక లేదనుకోండి, శక్తి ఆగిపోయిందనుకోండి, కదలిక లేకుండా ప్రమాదం వచ్చిందని గుర్తు. ఆమె శక్తి స్వరూపము ఆదిపరాశక్తి అని గుర్తించినటువంటి నారదుడు ఆమెకి కాళీ అని నామకరణం చేశాడు. బాహ్యంలో ఇంత తత్వం చెప్పడం ఎందుకు, అందుకని నల్ల పిల్ల కదూ కాళీ అని పేరు పెట్టారన్నాడు. పరమ సంతోషపడ్డారు. కానీ కించిత్ బాధ ఉంటుంది కదూ, ఏమిటో నల్లపిల్ల అని కాళీ అని పేరు పెట్టాడు నారదుడు అని. అందులో తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. బాగా ఇంత తెలిపేమిటన్నా బెంగే, ఏమిటి ఇంత నల్ల పిల్లన్నా బెంగే తల్లికి. అబ్బాయి ఎంత బాగుందో పిల్ల అంటే మాత్రం మురిచిపోతుంది. కాబట్టి ఆయన అన్నాడు, కాదులే ఈ పిల్ల గౌరీ అవుతుంది ఒకప్పుడు అన్నాడు. పరమశివుడి హృదయాన్ని గెలుచుకుంటుంది, అందుకని గౌరీ అని పేరు పొందుతుంది అన్నాడు. సంతోషపడిపోయారు తల్లిదండ్రులు ఇద్దరు. ఆ పిల్ల పుట్టి, చిన్న పిల్ల ఆ పాకుతూ తప్పటడుగు లేస్తూ ఇంట్లో నడుస్తుంటే హిమవంతుడు పొంగిపోయాట. నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణి శాంకరి కరుణాపూరిత మానస త్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని పిలిచాడు. అమ్మ ఎంత అదృష్టం అమ్మ, నా అదృష్టం.
లోకములన్నీ ఏ తల్లి ముందు నిలబడి స్తోత్రం చేస్తాయో, ఏ తల్లి అనుగ్రహం కావాలని ఋషులు కూడా ప్రార్థన చేస్తారో, ఏ తల్లి ఈ సమస్త బ్రహ్మాండములను కదుపుతోందో, సమస్త కదలికలకు ఆధారభూతమయ్యున్నదో, ఏ తల్లి మాయాస్వరూపిణి అయి సమస్త జగత్తుని ఇంద్రియములకు వశం చేసి పరమేశ్వరుణ్ణి చేరకుండా చేరేటట్టు కూడా చెయ్యగలదో అటువంటి తల్లి నా ఇంట కూతురైంది. నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణి శాంకరి. నారాయణి శాంకరి, శంకరుని ఇల్లాలా నా ఇంట నరులు, దేవతలు, రాక్షసులు కూడా నమస్కరించేటటువంటి పాదముల జంట కలిగిన పిల్ల ఈ ఇంట పుట్టిందని ఆ చిన్ని పువ్వుల పొట్లాల్లాంటి పాదాలు పట్టుకుని నెత్తి మీద పట్టుకుని కళ్ళ మీద పెట్టుకుని పొంగిపోయాట. కరుణాపూరిత మానస త్రినయని కళ్యాణయుక్త, అపారమైనటువంటి కారుణ్యం కలిగిన దానా, కరుణ తప్ప వేరొకటి, దయ తప్ప ఇంకొకటి తెలియనిదానా, అటువంటి తల్లి నా ఇంట పుట్టావా. నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని కరుణ తరుణి ఆగమవందిత తల్లి జగన్మోహిని అని. అమ్మవారు సింహాసనంలో కూర్చునుంటే ప్రతిరోజు వేదం వెళ్ళి ఆవిడికి నమస్కారం చేస్తుందట. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని లలితా సహస్రంలో ఆవిడికి పేరు. వేదమాత తన యొక్క పాపట ప్రారంభంలో పెట్టుకున్నటువంటి బొట్టు, లలాటమునందు పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకం, అమ్మవారి పాదములకు తన లలాటము తగిలేటట్టుగా వంగి నమస్కరిస్తే ఆ కుంకం ఆవిడ బొటన వేళ్ల మీద పడి కనపడుతుంటుందిట. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, ఈ నామాన్ని వాడుకుంటున్నాడు హిమవంతుడు. తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని పిలిచి ఆయన అన్నాడు, గిరులలోననొక్క గిరినైన నా పేరు వెలయి చేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. అమ్మ నేనెవరు? ఓ కొండ, నరుణ్ణి కూడా కాను. అటువంటి కొండ కడుపున పుట్టావా? కొండ కడుపున పుట్టి పర్వతరాజపుత్రివి కాబట్టి పార్వతీ అని పేరు పెట్టుకున్నావా? ఒక కొండకి కూతురుగా పుట్టి లోకంలో నా పేరు శాశ్వతంగా ఉండిపోయేటట్టు చేశావా? హిమవంతుని కుమార్తె కాబట్టి హైమవతి అని పిలిపించుకుంటున్నావా? అమ్మా నా జన్మ ధన్యమైపోయిందమ్మా అని ఆ పిల్ల యొక్క బుగ్గలు రెండూ పట్టుకుని మూర్ధజ్ఞస్థానమునందు వాసన చూస్తూ పరవశించిపోయేవాట. నిజంగా నేను మీతో ఒక మాట చెప్తున్నాను, పార్వతీ కళ్యాణంలో పద్యాలు చదువుకున్నప్పుడు ఏ తండ్రి కూడా తన ఇంట పుట్టిన ఆడపిల్లని చూసుకుని ఈ పద్యం చదువుకుని మురిసిపోకుండా ఉండలేదు. మంచుకొండ వెళ్ళి ఆ హిమవంతుడిలా గడ్డం పట్టుకుని, పుట్టింది పార్వతీదేవని తెలుసు, గడ్డం పట్టుకుని ఏమ్మా బువ్వ తినకపోతే ఆకలేదు, ఏది అమ్మ నిందుకు అల్లరి పెడతావు, అన్నం తిను అని హిమవంతుడు నీ గడ్డాన్ని ఇలా పట్టుకుని బతిమాలాడమ్మా. హిమవంతుణ్ణి తండ్రిని చేసి సంతోషపెట్టినటువంటి అవతారం నీ అవతారం. శంకరుడంతటి వాడు నీ గడ్డం పట్టుకుని నీ ముఖం వంక చూసి మురిసిపోతుండేవాడమ్మా. అసలు నిజం చెప్పాలంటే శివుడు తన ముఖం చూసుకోవడానికి వాడుకునేటటువంటి అద్దమే నీ ముఖం, దానికి ఉండే పిడికిలే నీ గడ్డం అన్నారు శంకరాచార్యులు. కాబట్టి అటువంటి గడ్డం కలిగినటువంటి అమ్మవారిని శంకరాచార్యుల వారు స్తోత్రం చేశారు హిమవంతుని యొక్క వైభవాన్ని సౌందర్యలహరిలో. ఆయన నా వైభవమే వైభవం, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతం ఇందువదన అంటే అందులో ఆశ్చర్యమే ఉంది. అన్ని సువాసిని పూజలు చేసి, అన్ని ఉపవాసాలు చేసి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిని కూతురుగా కన్నటువంటి మేనకాదేవి ఎంత మురిసిపోతుంది. అందుకని ఆవిడ ఆ పిల్లని చూసుకుని కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడను కన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతిధారుని వచ్చే, మంగళ పావన గంగ వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే, బాల కరుణించి ఏతెంచననుచుదిగిచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఎంత మురిసిపోయేదంటేట
చిన్న పట్టు పరికిణీ కట్టుకొని ఆ పరికిణీ ఎడంచేత్తో ఎత్తి పట్టుకుని ఆడుకుంటుంటే ఆ తల్లి కాళ్ళకి పెట్టినటువంటి మంజీరముల యొక్క సవ్వడి వినపడుతుంటే వంట చేసుకుంటున్నటువంటి మేనకాదేవి ఆ పిల్లని చూసి నా ఇంట కూతురులా ఆడుకుంటోంది, కానీ ఎవరి పిల్ల? ఈ పిల్ల సామాన్యురాలు కాదు, ఈమె సాక్షాత్తుగా కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనన్నేలు తల్లి వచ్చే, ఈమె సరస్వతీ స్వరూపం. అమ్మవారు ప్రీతి పొందడం తేలికేమో కానీ బాలాస్వరూపంగా అమ్మవారు చాలా తొందరగా పలుకుతుంది. ఎంత తొందరగా పలుకుతుంది అంటే నన్ను మీరు విశ్వసించగలిగితే ఒక మాట చెప్తాను. మీరు భక్తితో అమ్మవారి దగ్గర నిలబడిన ఉత్తర క్షణంలో ఎవరో ఒక చిన్నపిల్ల రూపంలో మీ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి పుచ్చుకుంటుంది ఆవిడ. చాలా తొందరగా పలుకుతుంది బాలగా. అందుకే బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే, ఆ ప్రౌఢమైనటువంటి బాలాస్వరూపం ఇదిగో ఇవాళ ఈ పిల్ల రూపంలో నా ఇంట నడయాడుతోందని మురిసిపోయింది ఆ తల్లి. సరే, ఆ చిన్నపిల్ల పెరిగి పెద్దదై ప్రౌఢమైనటువంటి వయస్సులోకి వచ్చింది. ఈలోగా పరమశివుడు తపస్సు చేసుకోవడం కోసం అని హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చాడు. ఆయన హిమవత్పర్వతం దగ్గరికి వచ్చాడు. ఈ హిమవంతుడు తన కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని తీసుకెళ్ళి పరమశివునికి సపర్య చేయడానికి నియమించాడు. ఎందుచేత నియమిస్తాడు అంటే ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరు పరిశీలించాలి. ఇంట్లో ఐశ్వర్యం నిలబడాలన్నా పరమేశ్వరుడు విశేషమైనటువంటి పుణ్యాన్ని కట్టబెట్టాలన్నా ఎప్పుడైనా చాలా పెద్ద పుణ్యం ఉంటే తప్ప నేను అనుగ్రహించడం కుదరదు, అంత ఉపకారాన్ని చెయ్యలేనని ఈశ్వరుడు అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ప్రీతి పొందాడు అనుకోండి, ఉపకారం చేద్దాం అనుకున్నాడు అనుకోండి, అంత పెద్ద పుణ్యాన్ని కట్టబెట్టాలి అనుకున్నప్పుడు ఈశ్వరుడు చేసే పని ఏమిటంటే తనని నమ్ముకున్నటువంటి వాడు, పరమభక్తి తత్పరుడైన వాడు, తన ఊపిరిలో ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేవాడిని అతిథిగా పంపిస్తాడు. అతిథిగా పంపించినప్పుడు ఆయన వచ్చి మీ ఇంట గుక్కెడు మంచినీళ్లు తాగి ప్రీతి పొంది వెళ్ళిపోయాడు అనుకోండి, మీ ఇంట సింహాసనంలో ఉన్న పరమేశ్వరుడు ప్రీతి చెందేస్తాడు. వాడికి అన్నం పెట్టావు చాలు, వాడికి మంచినీళ్ళు ఇచ్చావు చాలని. అందుకే ఏమీ తెలియని ఆడపిల్ల ఇంటికి వచ్చిన అతిథికి కాసిని పాలు ఇచ్చి నమస్కరిస్తే చాలు, వచ్చినవాడు పొంగిపోయి ఆడపిల్లకి అక్షతలేసి ఎడతాడు. అది ఆమె దీర్ఘ సౌమాంగల్యానికి కారణమవుతుంది. పార్వతీ కళ్యాణం అంతా ఈ రహస్యాలే చూపిస్తుంది. అందుకు నియోగించాడు సపర్యకి. వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు హిమవంతుడు. అవదా ఈశ్వర విన్నపంబుమదిలో నాలింపు, ఈ వివిధారత్నము పెట్టిపోయతను మీ యొద్దన్ భవద్దాసియై తివుటన్ వర్తన చేయుచుండెడిది, తప్పుల్ మీరు ఊహింపకన్ పరిచర్యల్ చాలా చేయింపుడి అన్నాడు. అవదా ఈశ్వర విన్నపంబు మదిలో ఆలింపు, మదిలో ఆలోచించు, మనసులో ఆలోచించవయ్యా, పైకి చెవితో విను అనకు. నా హృదయం ఏమిటో అర్థం చేసుకో. ఈ యువిధారత్నము పెట్టిపోయదను మీ యొద్దన్, ఏదో పెట్టి వదిలేస్తాను, లేకపోతే నా జేబులో ఉన్నటువంటి ఓ రూపాయి కాసు వదిలేస్తానన్నట్లుగా ఈ పిల్లని మీ దగ్గర వదిలేస్తానన్నాడు. అంతే, పెట్టిపోయదను, మీ దగ్గర వదిలి వెళ్ళిపోతాను. ఎందుకో తెలుసా? మీ దగ్గర ఉండడమే ఆ అమ్మాయి భవిష్యత్తుకి కారణం. మీరున్నన్నాళ్ళు మీకు సపర్య చేస్తుంది. మీ యొద్దన్ పెట్టిపోయదను భవద్దాసి తివుటన్ వర్తన చేయుచుండెడిది ప్రీతిన్ మీరు రక్షింపుడి. ఆ పిల్ల చిన్నది, దానికి ఏం తెలియదు, తండ్రి కదూ, ఆర్తి. అది ఏం చేస్తూ ఉంటుంది? తింటుంది, ఆకలిస్తే తిరుగుతూ ఉంటుంది. కానీ మీరేం చేస్తారో తెలుసా? ప్రీతిని మీరు రక్షింపుడి. మీ నాన్న ఎందుక ఇక్కడ ఉంచాడు? ఏ పర్ణశాల తొడవాలని తెలియదా? పూజకి కాసిన పువ్వులు కోసి పట్టుకురావాలని తెలియదా? స్నానం చేసి కాసిన నీళ్లు అక్కడ పూజకి పెట్టాలని తెలియదా? ఎందుకు వచ్చినట్టు నువ్వు అనకండి. దానికి ఏం తెలియదని నేనే మీకు చెప్పుకుంటున్నాను. ఈ మాటలు ఎక్కడొస్తాయో తెలుసా? దీనికి సాహిత్య ప్రవేశం ఉండక్కర్లేదు. ఆర్తి పొంగిన నాడు ప్రతి తండ్రి కంఠంలోంచి వస్తాయి. అష్టవర్షేద్ భవేత్ కన్యా అంటూ పాలు చేతులకి రాసి అత్తగారికి, మామగారికి, భర్తకి, ఆడపిల్లని అప్పజెప్పేశాక ఇంత గంభీరమైన పురుషుడు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని బావురుమంటాడు. అల్లుణ్ణి పక్క గదిలోకి తీసుకెళ్ళి కూతురు బలం మాట్లాడు, కూతురు బలహీనత మాట్లాడతాడు. దానికి ఏం తెలియదయ్యా, ఎక్కువ మాట్లాడేస్తుంది, దాచుకోవడం రాదు, ఉన్నమాట అంటుంది. ఎప్పుడైనా మీ అమ్మగారు, నాన్నగారు, మీ అన్నయ్య వాళ్ళు నొచ్చుకుంటారేమో, కడుపులో పెట్టుకోసుమా,
ఎప్పుడైనా దాన్ని దెబ్బలాడే ముందు అది చేసిన తప్పుని చూసినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకో, నా ముఖం గుర్తు తెచ్చుకోయే, తొందరపడి దండించకు సుమా, నీకు ఇచ్చానని బతుకుతాను నేనంటాడు. తండ్రి గుండెల్లోంచి వచ్చేటటువంటి మాటలు, ఆమె జీవిత అభ్యున్నతి కొరకు మాట్లాడినటువంటి హిమవంతుడు ఎంత గొప్పగా మాట్లాడాడో చూడు. అవదా ఈశ్వర విన్నపంబు మదిలో నాలింపు, ఈ యువిదారత్నము పెట్టిపోయదను మీ యొద్దన్, భవద్దాసియై తివుటన్ వర్తన చేయుచుండెడిది ప్రీతిన్ మీరు రక్షింపుడి, అవిరోధంబున నీలపెట్టి పరిచర్యల్ చాల చేయింపుడి. నేనేమైనా అనుకుంటానేమో, పిల్ల ఏమైనా అనుకుంటుందేమో అని అనుకోవద్దు. ఇక్కడ ఉండడం అది ఆడుకోవడానికి తినడానికి కాదు, మీ మనసు రంజిల్లేటట్టు పరిచర్య చెయ్యాలి. మీరు శాసించండి. పాప కాసిన పువ్వులు కోసి తెచ్చి అక్కడ పెట్టమ్మా అనండి, కాస్త స్నానం చేసి మಣ್ಣీళ్ళు తెచ్చి అక్కడ పెట్టు అనండి. నేను పూజ చేసుకుంటాను, నువ్వు ప్రతిరోజు 5 అయ్యేటప్పటికి ఇక్కడ తుడిచేసి కాస్త ముగ్గేసి ఓ పీటయ్యాలి సుమా అని చెప్పండి. పరిచర్యలు చాలా చేయింపుడి, ఈమెతో పని చేయించండి. ఎందుకని? మీకు చేసినది ఏది ఉందో, మీరు తృప్తి పొందినది ఏది ఉందో అది పరమేశ్వరుడి తృప్తి. పరమేశ్వరుడు తృప్తి పొందుతాడో లేదో భక్తి యందు నాకు తెలియదు, ఆడపిల్ల కర్మాధికారం ఏది. కానీ మీరు తృప్తి పొంది ఈ పిల్ల బ్రతుకు బాగుండాలని ఒక్క మాట అంటే ఇక నా కూతురు గురించి నేను చూసుకోక్కర్లేదు. కాబట్టి మీరు ఆ పిల్లతో సేవ చేయించుకోండి. చాలా సంతోషించాడు శివుడు. ఆయన కామమోహితుడు కాడు, ఆయనకి తెలుసు తన ఇల్లాలి అని, ఆమెకి తెలుసు తన భర్తేనని. కానీ పార్వతీ కళ్యాణం అంత గుంభనంగా ఉంటుంది. శాస్త్రం శాస్త్రమే. శాస్త్రమర్యాదతో వివాహం జరిగే వరకు తండ్రి పరువు బజార్న పడైదు. ఈయన నా పతియే అని ఓరచూపు చూడదు. ఆయన అలా చూడడు. ఆయన ఋషిలా ఉంటాడు. ఆమె పరిచర్య చేయడానికి వచ్చిన వేరొక తండ్రి కుమార్తెలాగే ఉంటుంది. అందుకే బాలగానే సపర్య చేస్తోంది. ఈ సపర్య జరుగుతోంది. ఇలా కొంతకాలం జరుగుతుంటే దేవతలు తొందరపడిపోయారు. పార్వతీదేవి సేవ చేస్తోంది, పరమశివుడు చేయించుకుంటున్నాడు. ఆయన భార్యగా చూడడు, ఆమె భర్తగా చూడదు. ఇద్దరు, ఆమెది కుమార్తె ధర్మం, ఈయనది తపస్వి ధర్మం. ఇద్దరు ఎవరి ధర్మానికి వాళ్ళు కట్టుబడ్డారు. ఈయన తపస్సు చేసుకుంటాడు, ఆవిడ పువ్వులు ఎడుతుంది, నీళ్లు ఎడుతుంది, పేటేస్తుంది. మన బతుకులు ఎప్పుడు తెల్లారతాయి? తారకాసురుడి మీద యుద్ధం చేసే కొడుకు ఎప్పుడు పుడతాడు వీళ్ళకి? వాడు ఎప్పుడు సర్వసైన్యాధిపత్యం వహిస్తాడు? ఇది వీళ్ళ తొందర. అందుకని దేవతలందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. అయ్యా వీళ్ళకి ఎప్పుడు కొడుకు పుడతాడని అడిగారు. ఎప్పుడు కొడుకు పుడతాడని నన్ను అడుగుతారేమిట్రా? పరమశివుడికి ఎప్పుడు పార్వతీదేవి యందు అనురక్తి కలిగితే అప్పుడు పుడతాడన్నారు. ఇంద్రుడు కించిత్ దోషభూయిష్టమైన ఆలోచన చేశాడు. తండ్రి దగ్గర మాట్లాడేటటువంటి కొడుకు తండ్రి దగ్గర మాట్లాడడానికి యోగ్యమైనవి మాట్లాడాలి తప్ప అదుపు తప్పి మాట్లాడకూడదు. తండ్రి గౌరవం తండ్రిది. తండ్రికి కొడుకు మన్మధుడు తండ్రి మీద బాణం వేయడం ఏమిటి? ఇంద్రుడు తొందరపడిపోయి దేవతారక్షణ కొరకు మన్మధుణ్ణి పిలిచాడు. పిలిచి పురహరునకు అద్రిజకును బరగన్ ప్రభవించునట్టి బలిజుడు అతనించ సంహరించుగాన అద్రికన్యకను పురహరునకు కూర్చి కీర్తి బడయుము మదనా అన్నాడు. ఓ మన్మథ, ఒక్క ఉపకారం చెయ్యి. ఈ పురహరునకు అద్రికన్యకకును అంటే పార్వతీదేవికి పరమశివుడికి పుట్టేటటువంటి కొడుకు ఎవరున్నాడో వాడే తారకాసుర సంహారం చేయగలడు. ఈ వీళ్ళిద్దరికీ కొడుకు పుట్టాలంటే వీళ్ళిద్దరూ ఒకరి యందు ఒకరు అనురక్తులు కావాలి. అందుకని నువ్వు వెళ్ళి పుష్పబాణాలు వేయి. నీ బాణాలు వేస్తే మన్మథ బాణాలు తగిలితే అనురక్తి కలుగుతుంది. ఆమె యందు భార్యా దృష్టితో చూస్తాడు. చూస్తే వాళ్ళిద్దరికీ ఓ కొడుకు పుడతాడు. మనం గబగబా తీసుకొచ్చి వాడికి శాస్త్రాలు చెప్పి పెద్ద చేసి సన్యాధిపత్యం ఇచ్చేస్తే వాడు బాణం వేసేస్తే తారకాసురుడు చచ్చిపోతే మనందరం హాయిగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడి ప్రణాళిక ఇది. అందుకని మన్మధుడిని పిలిచి బాణం వేయమన్నాడు. బాణం వేయమంటే పాపం చాలా చోట్ల ఏదో మన్మధుడు వెళ్ళిపోయాడు బాణం వేసాడంటారు. అలా ఏం వేయలేదు. ఆయన చాలా భయపడిపోయాడు. ఇదేమిటయా, నన్ను పిలిచి పరమశివుడి దగ్గరికి వెళ్ళి బాణం వేయమంటావేమిటి? ఇది ఏమైనా సాధ్యమయ్యేటటువంటి పనే? పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని నిరయంగనా తేజమెందు నిలతు, నిలచిన పరమేశు మూర్తిని కనుగొని వెదిరి విజృంభించి ఎట్లు ఒత్తు, బొచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచునో అనచు వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నా కగోచరంబు, నిక్కమివిధంబు నీయాన దేవేంద్ర మృగకులేషు నోర్వ మృగము వశమే అన్నాడు.
ఎంత శివకేశవ అన్యోన్యతని చెప్పారో ఈ పద్యంలో. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు. నేనేమో విష్ణువు యొక్క కుమారుణ్ణి, మన్మధుడు శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకు. నేను విష్ణువు యొక్క కొడుకుని. మా నాన్నగారికేమో పరమశివుడంటే మహాప్రీతి. అంత మహాప్రీతి, పైగా లౌకికంగా చూస్తే బంధుత్వం, బావమరిది బతకగోరుతాడంటారు. నారాయణికి అన్నగారు, నారాయణి పరమశివుని ఇల్లాలు అయినప్పుడు శ్రీ మహావిష్ణువు బావగారు అవుతారు. ఎలా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం సంభవిస్తుంది? పరమశివుడి మీదకి వెళ్ళి నేను బాణం వేయడం ఏమిటి? అందుకని పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు. పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్నిమెరయంగనా తేజమిందు నిలతు. ఒకవేళ వెళ్ళానయ్యా, పరమశివుడు విజృంభించి లేచి నిలబడి ఒక్కసారి రౌద్రంతో చూశాడనుకో, యజుర్వేదం అంతటిది రెండు చేతులు ఎత్తేసి నమస్తే రుద్రమన్యవతో ఇషవే నమః అంది. నేనంతటి వాణ్ణి, ఆయనతో యుద్ధం చేయనా? ఒకవేళ యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశాననుకో, ఆ పరమేశ్వమూర్తిని కనుగొని ఎదురు విజృంభించి ఎట్లు ఒత్తు. అసలు పరమేశ్వరుడితో నేను ఎదురు విజృంభించి యుద్ధం చేసి నా బతుక్కి వెనక్కి తిరిగి రావడమా? ఒకవేళ వచ్చానయ్యా, పరమశివుడి మీద మన్మథబాణం వేసేశాను, పార్వతీదేవితో సమాగమం సిద్ధించింది. ఇంటికి రాగానే వీధిలో నిలబడి చేతులు కట్టుకుని మా నాన్నగారు ఇలా చూస్తారు, ఏమిట్రా శివుడి మీద పుష్పబాణాలు వేసి వచ్చావా? ఇదే నువ్వు చేయవలసిన పని? నీకు బుద్ధుందిరా? పెద్దవాడైన కొడుకు లాంటి వాడివి తండ్రి మీద పుష్పబాణాలు వేస్తావా? ఎంత తప్పురా అని చూడడు. ఒకవేళ నేను తిరిగి వస్తే వావిరి కోపించి మా తండ్రి ఏ చూచునో అనచు వెర్రతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నా కగోచరంబు. ఇదేదో చిన్న పనిలా నాకు కనపట్టలేదు, చాలా పెద్ద పనే చెప్పేశావు నువ్వు. ఇదేదో ప్రాణాంతకం అవుతుంది సుమా, ఇలాంటి పని నాకు చెప్తున్నావేమిటయ్యో అని. మృగకులేషు నోర్వమృగము వశమే. ఎక్కడైనా ఓ లేడీ వెళ్ళి సింహాన్ని చంపొస్తుందయా? సాధ్యమై ఓడించగలదా? ఎందుకయ్యా నాకు ఇలాంటి పని చెప్తావు? చెప్పకన్నాడు. అంటే ఇంద్రుడు అన్నాడు, పొందుగాని పనికి పొమ్మందునే నిన్ను ఇంతరచ్చయే లయిట్టి పనికి. దర్పచిత్తుడైన తారకాసురు చేతి బాధమాంపి కీర్తి బడయుమయ్య. ఎందుకయ్యా ఇంత అలిగి ఇంత పెద్ద గొడవ చేస్తావు? నువ్వేం చేయలేని పనేం కాదు, నీకు ఇచ్చిన అధికారమే. చేతిలో 5 పుష్పబాణాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళు ఓ బాణం వేసేశావంటే ఎవడు బాణం వేశాడని చూస్తాడేమిటి? పక్కనే ఉన్న పార్వతీదేవి మీద అనురక్తి కలుగుతుంది, ఆవిడితో సంతోషంగా తిరుగుతాడు, కొడుకు పుడతాడు. అంతేకాని నిన్నెవరు పట్టించుకుంటాడు ఓసారి బాణం పడిపోయాక? అందుకని హాయిగా వెళ్ళి ఈ పని చేసిరా. పైగా నిన్ను ఎంత కీర్తిస్తారో తెలుసా దేవతలు? తారకాసుర సంహారం చేయడానికి బాణం వేశావని నీకు రేపు పొద్దున్న పౌరు సన్మానం చేస్తారు. కాబట్టి వెళ్ళు, నా మాట వినండి. పాపం చాలా దిగులుగా ముఖం పెట్టుకుని వెంటనే వెళ్ళిపోలేదు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి రతీదేవితో చెప్పాడు, ఇలా వెళ్ళమంటున్నాడు పరమశివుడి మీద బాణం వేయమంటున్నాడు, ఏమిటో వెళ్ళవచ్చంటావా అన్నాడు. ఆవిడంది, ఏమని చెప్పవచ్చు, అతటెంతటి వాడని పల్కవచ్చు. ఈ భూమియు ఆకాశంబు ఆత్మయు అగ్నియున్ జలపూరము ఆత్మ సూర్యుడు చంద్రుడున్ గాలియు సోముడున్ చండభానుడకు సూర్యుడు ఆతడు తాను బ్రహ్మయున్ తామరసాక్షుడున్ అతని తత్వముకానరు నీకు శక్యమే. ఓయి మన్మథుడా, శివుడి మీదకి యుద్ధానికి ఎడతావా? శివుడి మీద పుష్పబాణం వేస్తావా? ఎంత ప్రమాదకరమైన పనికెడుతున్నావు. అసలు అతని గురించి ఏం చెప్పచ్చు? ఆయన ఏమైనా సాధారణమైన ఒక మనిషి అనుకుంటున్నావా బాణం వేయడానికి? ఈ 8గా ఉండేటటువంటి అష్టమూర్తి తత్వంతో ఆయనే పృథివీ, ఆయనే అగ్ని, ఆయనే నీరు, ఆయనే వాయువు, ఆయనే ఆకాశం, ఆయనే సూర్యుడు, ఆయనే చంద్రుడు, ఆయనే యజమాని. అందుకే కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానులింగం అయ్యాడు. ఇంత పెద్ద స్వరూపాన్ని పొందినటువంటి పరమేశ్వరుడి మీద అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జటలంబు జరదులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకము ఉపనిషదాహ్వయంబైన నీరూప సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యమగుచు అని వేదం స్తోత్రం చేస్తుంది. అటువంటి మహానుభావుడి మీదకెళ్ళి బాణం వేస్తావా? ఏమని చెప్పవచ్చు, అతడెంతటి వాడని పల్కవచ్చు. ఈ భూమియు ఆకాశంబు జలపూరము ఆత్మ అగ్నియున్ గాలియు సోముడున్ ఆతడు తాను బ్రహ్మయున్ తామరసాక్షుడున్ అతని సాటికి రారు నీకు శక్యమే.
8 మూర్తులుగా ఉండేటటువంటి వాడు భూరంభంసనలో నిలోంబర మహార్నాథో హిమాంసొప్పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని స్తోత్రం చేస్తారు శంకరులు. అటువంటి పరమశివుడి మీదకి యుద్ధానికి ఎడతావా? నా మాట విను, వెళ్ళకండి. తప్పదు, ఇంద్రుడి ఆజ్ఞ, నేను వెళ్ళవలసిందే అని పాపం బయలుదేరాడు. మన్మధుడేం తెంపరితనంతో వెళ్ళినట్టుగా చెప్పలేదు. వెళ్ళాడు, అనుకూలమైనటువంటి స్థితి కోసం చూస్తున్నాడు. వెనక రావలసిన వాళ్ళు ఏదో వచ్చారు, వసంతాదులందరూను. పార్వతీదేవి దగ్గరగా ఉండి పరమశివుడికి సపర్య చేస్తున్నటువంటి సమయాన్ని లెక్కలో పెట్టుకుని ఆయన పార్వతీదేవి యందు అనురక్తుడవుతాడనేటటువంటి భావన చేత ఆయన దగ్గర ఉన్నటువంటి 5 పుష్పబాణములలో మొదటి పుష్పబాణాన్ని పరమశివుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణం వెళ్ళి ఆయన గుండెల మీద తగిలింది. తగలగానే మనోవికారం కలిగింది. ఏమిటి నాకు మనోవికారం కలిగింది, ఎవరు వేశాడు ఈ బాణమని? నేను తపస్సులో ఉండగా నాకు వికారమును కల్పించిన వాడెవరు? పుత్ర సదృశుడు నా మీద బాణం వెయ్యచ్చా? ఇలా తండ్రికి కామం కలిగేటట్టుగా కొడుకు ప్రవర్తించచ్చా? ఇంకంతకన్నా నేను అనకూడదు. ఇది పరమశివుడి ఆగ్రహానికి కారణమైంది. ఒక్కసారి తేరిపారి చూశాడు. పొదల మాటను ధనస్సు పట్టుకుని 2వ బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్నాడు. అంతే 3వ కంటి రెప్ప పైకెత్తాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చెన్. ఒక్కసారి బ్రహ్మాండమంతా భగ్గుమంది మంట. ఆ మంట ఒక్కసారి ముద్ద కట్టి వెళ్ళి మన్మధుడి మీదకి వెళ్ళేటప్పటికి బూది కుప్పై కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత ఆ మంట ఇంకా చెలరేగి రేగింది పైకి. అప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేశారు. ఈ అగ్ని అందరినీ కాల్చేస్తుంది, ఈశ్వరా దాన్ని అణిచిపెట్టమన్నారు. ఇక విడిచిపెట్టేసినటువంటి అగ్నిని ఆపడం కుదరదు. అందుకని దీన్ని బడబాగ్ని అన్న పేరుతో సముద్రం లోపల ఉంచుతాను. ఎప్పుడు లోకం ధర్మం తప్పి భోగముల యందు అనురక్తి పెరుగుతుందో అప్పుడు సముద్రంలోంచి పైకొస్తుందన్నాడు. అది ఉప్పెన అని మనం పిలుస్తున్నాం. భారతదేశానికి సునామీ రాదు. ఎందుకని అంటే ఇక్కడ వేద ధర్మం ఉంది. ఇంకా వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యజ్ఞయాగాది క్రతువుల మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఉన్నారు, రామాయణ భారత భాగవతాది గ్రంథములను చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తెల్లవారి లేస్తే శంకరాచార్యుల వారు తెచ్చినటువంటి శివలింగాలకు అభిషేకాలు జరుగుతున్నాయి. 7 కొండలెక్కి వెంకటరమణుడు కాపాడుతూనే ఉన్నాడు. ఉండగా మనకెందుకు ఆపదొస్తుంది? అందుకే ఈ దేశానికి సునామీ రాలేదు. వస్తుందనుకున్నా తప్పిపోయింది. కాబట్టి ఆ బడబాగ్ని రూపాన్ని పొంది పరమశివుని 3వ కంటిలోంచి వచ్చినటువంటి మంట సముద్ర గర్భంలోకి వెళ్ళింది. ఇక్కడ పాపం ఆ మన్మధుడు కాలి బూడిదైపోయాడు. వెంట వచ్చిన వాళ్ళందరూ ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు అడుగుతారు మన్మధుడిని బతికించమని? అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే రతీదేవి మాత్రం గుండెలు బాతుకుని ఏడ్చింది. రారే ఏడుపు మాన్పరే మధురిపున్ రప్పింపరే కావరే పోరే కుయి ఎరిగింపరే సిరికిన పుణ్యంబు వింపింపరే తారే దేవరవేడినా పెనిమిటిం దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్రబంధనము మీకెంతేని పుణ్యంబగున్ అని. రండి రండి ఓ దేవతలారా, మీ అందరే పురిగొల్పారు నా భర్తని. పరమశివుని యొక్క 3వ కంటి మంటలలో కాలి బూడిదైపోయాడు. కనీసం మా అత్తగారైనటువంటి లక్ష్మీదేవికి వెళ్ళి మీ కోడలు చేసుకున్న అల్పపుణ్యం ఇటువంటిది అని చెప్పండి. నా మామగారైనటువంటి శ్రీ మహావిష్ణువుని పిలిపించండి. ఆయన ప్రార్థన చేస్తే పరమశివుడు అంగీకరిస్తాడు. మధురిపిన్ రెప్పింపరే కావరే పోరే సిరికినా పుణ్యంబు విన్పింపరే తేరే దేవరవేడినా పెనిమిటిం దీర్ఘాయుషోపేతుగా, దీర్ఘాయుష్మంతుడిగా నా భర్తని మళ్ళీ తిరిగి తీసుకురండి. ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్, నాకు ఆ మంగళసూత్రాన్ని నిలబెట్టండి, మీకు పుణ్యం అవుతుందని తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యజనంబులంచునా ఉల్లమునందునే తలంతో ఓ సురగేహినులా అరమీరు నా తల్లులు నేను కూతురను ధర్మపు నోములదాన నన్మిక్కిలిమిచ్చి మీ అల్లుని తెచ్చి ఇచ్చినన్మరల 5వచే ఎరమీకు మ్రొక్కెదన్. ఓ దేవతాకాంతలారా, మీ అందరూ నాకు తల్లులు, ఋషులందరూ నాకు తండ్రులు, మీకందరికీ నేను కూతురు లాంటి దాన్ని, ధర్మంతో నోములు నోచిన దాన్ని, నా 5వతనాన్ని నాకు మళ్ళీ నిలబెట్టండి అని గుండెలు బాతుకుని ఏడుస్తోంది. చూసింది అమ్మవారు. చూసి అక్కడ భావాస్వరూపంతో ఉంది, కానీ అమ్మవారు అనుగ్రహించింది. ఇక్కడ
మన్మధుడు కొంతకాలం పాటు నీ కంటికి కనపడడు, కానీ ఒక్క రతీదేవికి మాత్రం కనపడేటట్టుగా అనుగ్రహిస్తూ శరీరం లేకుండానే మన్మధుడు అందరి మీద బాణాలు వేసి పునరుత్పత్తి జరిగేటట్టుగా ఆమె మళ్ళీ అనుగ్రహించింది. అప్పుడు పరమశివుడు జోక్యం చేసుకుని రతీదేవి యొక్క ఏడుపు విని మళ్ళీ ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం స్వీకరించిన నాడు ప్రద్యుమ్నుడన్న పేరుతో పుడతాడు. శంబరాసురుడన్న రాక్షసుడు తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే రక్షించుకుంటావు. అప్పుడు మళ్ళీ రూపాన్ని పొంది నువ్వు చూడడానికి వీలవుతాడు. అప్పటి వరకు రూపం లేకుండానే మన్మధుడు బాణాలు వేస్తాడని అనుగ్రహించాడు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు, ఏమండి మన్మధుడు లేకపోవడం చాలా అదృష్టం కదా, ఆయన ఉండబట్టే కదా మనందరం పుట్టడం చావడం ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ గొడవ లేకపోతే ఎంత బాగుండేదండి, ఎందుకు మళ్ళీ మన్మధుడిని బతికించినట్టు అని. కానీ మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, మన్మధుడు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మన్మధుడు ఉంటేనే శరీరాలు వస్తాయి. శరీరం వస్తే పుణ్యం చెయ్యొచ్చు, శరీరం ఉంటే రామాయణం చదవచ్చు. శరీరం ఉంది కాబట్టి నేను పార్వతీ కళ్యాణం చెప్తున్నాను, శరీరం ఉంది కాబట్టి మీరు వింటున్నారు. శరీరం ఉంది కాబట్టి బిడ్డల్ని కని పితృరుణాన్ని తీర్చుకోవచ్చు. శరీరం ఉంటే భగవద్గ్రంథాల్ని చదివి ఋషిరుణం తీర్చుకోవచ్చు. శరీరం ఉంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతారుణం తీర్చుకోవచ్చు. లేనప్పుడు పాపపుణ్యాలు అలాగే ఉండిపోతాయి. జీవుడు మోక్షాన్ని ఎలా పొందుతాడు? పొందడం కుదరదు. అందుకని అమ్మవారు మళ్ళీ మన్మధుడికి ప్రాణం ఇచ్చింది, ఇచ్చి మళ్ళీ సృష్టించింది. మళ్ళీ ఆయన సాకారుడు ఎప్పుడవుతాడో పరమశివుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఇంత పెద్ద అల్లరి జరిగిందో పరమశివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ హిమవంతుడికి తెలిసింది పరమశివుడు వెళ్ళిపోయాట, నా కూతురు సపర్య చేస్తున్నప్పుడు నా కూతురు యందు అనురక్తుడు కావాలనే మన్మధుడు బాణం వేశాట, మూడో కన్ను తెరిచాట, ఇంత పెద్ద గొడవ అయిందిటని తెలిసి అంతన్కొండలరాజు నెమ్మనములో ఆవర్తనాలించి వే సంతాపం వన చిన్నబోయిచని సర్వేశ్వరుం కానక అచ్చం తాందోళ విచారయైన తనయం తావేగ గొంపోయే అక్కన్యారత్నము తండ్రి తొట్కొని తనంగానే గసీతాద్రికిన్. అయ్యో అమ్మాయి, నీవేదో పుణ్యం చేసుకుంటావు, పరమశివుడికి సేవ చేస్తావని నేను తీసుకొచ్చి ఇక్కడ సపర్యలో వినియోగిస్తే ఆ మన్మధుడు వచ్చి బాణం వేయడం ఏమిటి, పరమశివుడు మూడో కన్ను తెరవడం ఏమిటి, మన్మధుడు కాలిపోవడం ఏమిటి, నీకింత అప్రతిష్ట రావడం ఏమిటి, రామ్మ వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ ఆ పార్వతీదేవిని తీసుకుని హిమవత్ పర్వతానికి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. పరమశివుడు తపస్సుకి వెళ్ళిపోయాడు, పార్వతీదేవి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏడి తారకాసుర సంహారం మళ్ళీ ఆగిపోయాడు. మళ్ళీ దేవతలందరూ తలకాయలు పట్టుకున్నారు. ఎప్పటికవుతుంది ఈ పార్వతీ కళ్యాణం? పార్వతీ కళ్యాణం అవ్వాలి, సుబ్రహ్మణ్య జననం జరగాలి, అయితే కానీ తారకాసుర సంహారం లేదు. మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది. ఎలా? ఇక ఈ మాట మన ప్రయత్నం, మనం తొందరపడిపోవడం, మనం బాణాలు వేసేయడం, ఇట్లాంటి తెంపరి పనులు పనికిరావు. మనసులో పార్వతీ పరమేశ్వరుల్ని స్తోత్రం చేయడమే. వాళ్ళు అనుగ్రహించి మనని కాపాడాలి తప్ప మనం మన్మధుణ్ణి పంపడం, బాణాలు వేయడం ఇటువంటి పనులు చేయకూడదని తెలుసుకున్నారు. తెలుసుకుని ఆంతరమునందు శివారాధన చేశారు. చేస్తే ఆయన వెంటనే కోయదొరసాని వేషం కట్టాడు పరమశివుడు. వేషం కట్టి మళ్ళీ హిమవంతుని యొక్క ఇంటికి వెళ్ళాడు. ఎందుకని? కార్యసాధన ఎలా జరుగుతుంది? మళ్ళీ వెళ్ళి తపస్సు కూర్చుని మీ అమ్మాయిని పంపించి సపర్య కన్నాడు అనుకోండి, హిమవంతుడు పంపిస్తాడేంటి? పంపించడం. అందుకని కార్యం సాధింపబడాలి అంటే ఎరుకల సాని నోట్లోంచి వచ్చేటటువంటి మాటని సత్యంగా భావిస్తారు. అందుకని ఆయన ఒక ఎరుకల సాని వేషం కట్టి లోక సంరక్షణ కొరకు మనం తొందరపడిపోయి తప్పులు చేస్తాం, మన్ని రక్షించడానికి పరమేశ్వరుడు ఎంత ఇబ్బంది పడవలసి ఉంటుందో చూడండి. కాబట్టి ఆయన కాకోధరాదీశ కంకణం బులుదా చిరత్న కంకణములు చాలా తొడిగి సామజదనుజేంద్ర చర్మాంబరముదా చికమనీయ కనకాంబరమును కట్టి గంగా నిశానాధ కలిత జూటము దాచి కమనీయమగు ఒక కొప్పు కట్టి ఆయన ఆ ఒంటికంతటికి కూడా పావులు కంకణాలుగా పెట్టుకుంటాడు. ఆ పెట్టుకునే కంకణాలన్నీ తీసి పక్కన పెట్టేశాడు. కాకోధరాదీశ కంకణం బులుదాచి రత్న కంకణములు చాలా తొడిగి రత్నాలతో కూడుకున్నటువంటి కంకణాలు వేసుకున్నాడు. వేసుకుని దానితో పాటుగా ఆయన కట్టుకునేటటువంటి బట్ట ఒకటి ఉంటుంది. అది సామజదనుజేంద్ర చర్మాంబరముదాచి కమనీయ కనకాంబరమును కట్టి ఏనుగు తోలు ఆయన బట్ట కింద కట్టుకుంటాడు. అంటే పరమశివుడికి పట్టుబట్టలు ఉండవా అండి? ఆయన అలా ఏనుగు తోలే కట్టుకుంటాడా అండి అని అనుకోకండి. ఆయన ఏనుగు తోలు కట్టుకోవడం వెనక ఒక మర్మం ఉంది. కాశీపట్టణం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం.
గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు అక్కడికి వెళ్ళి కాశీపట్టణాన్ని అంతటినీ ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. ఆగ్రహం వచ్చి తపస్సమాధిలో ఉన్న పరమశివుడు లేచి వచ్చి వీడితో పెద్ద యుద్ధం కూడా ఏమిటని త్రిశూలంతో పొడిచి పైకెత్తి ఆయన త్రిశూలం మీద ఉండగా దాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ తపస్సమాధిలో కూర్చున్నాడు. ఈ త్రిశూలానికి గుచ్చుకుని నెత్తురోడిపోతున్నటువంటి ఆ గజాసురుడు పరమశివుణ్ణి సామవేద గానంతో ప్రీతి చెందేట్టు చేశాడు. ప్రీతి చెందిన పరమశివుడు తలెత్తి చూసి నీకేం కావాలన్నాడు. నా తోలు వాసన రాకూడదు, అది ఎప్పుడూ నెత్తురోడుతూ ఉండాలి, మీరు నా తోలు కట్టుకోవాలి, కట్టుకుని ఈ కాశీపట్టణంలో కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో నా చర్మం కట్టుకున్నటువంటి వాడవై ఏనుగు యొక్క పృష్ఠభాగం ఎలా ఉంటుందో అటువంటి శివలింగంగా వెలియాలని అడిగాడు. అందుకే ఇప్పటికీ ఏనుగు పృష్ఠభాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాశీలో ఉన్న కృత్తివాసేశ్వర లింగం. మహానుభావుడు పరమదయామయుడు కనుక గజాసురుని యొక్క చర్మాన్ని తన ఒంటికి కట్టుకున్నాడు. అందుకుని ఏనుగు చర్మం కట్టుకుంటాడు తప్ప కట్టుకోవడానికి పట్టుబట్ట లేనివాడై కాదు ఆయన కట్టుకునేది. కాబట్టి ఆయన ఆ ఏనుగు చర్మంతో వెడితే పరమశివుడు వచ్చాడని గుర్తుపట్టేస్తారు, ఎరుకల సానిగా వెళ్ళాలి. అందుకని ఆ కట్టుకు సామజదనుజేంద్ర చర్మాంబరముదాచి కమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి పట్టుబట్టోటి కట్టుకున్నాడు. గంగా నిశానాధ కలిత జూటముదాచి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి ఆ గంగమ్మతో తడిసిపోయినటువంటి జుత్తుతో ఎర్రటి జుత్తుతో ఉంటాడు. అరుణజటేశ్వరుడు అని పేరు, అందుకే ఆయన జుత్తు ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రగా ఉన్న జుత్తు కొప్పు ఇలా కొప్పు కట్టుకుని ఉంటే దాని మధ్యలో బిందెలే కన్నా ఉంటుంది, అందులో గంగమ్మ ఉంటుందిట. ఉంటే ఆయన తాండవం చేస్తూ ఉంటే ప్రదోష వేళలో నెత్తి మీద బింది పెట్టుకుని తాండవం చేస్తే నీళ్లు ఎలా కదులుతాయో అలా కదులుతూ ఉంటుందిట. రావణాసురుడు దర్శనం చేసి స్తోత్రం చేశాడు. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గడేవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం అని ఆయన తాండవం చేస్తున్నప్పుడు జటాకటాహ సంభ్రమ భ్రమం విలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు. ఆయన తాండవం చేస్తున్నప్పుడు బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ గంగమ్మ. ఆ గంగతో కూడుకున్నటువంటి కొప్పు చూస్తే కనిపెట్టేస్తారు పరమశివుడు వచ్చాడని. అందుకని గంగా నిశానాథ కలిత జూటముదాచి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి ఆ సోది చెప్పేవాళ్ళు ఓ పక్కకు ఓ కొప్పు వేసుకుంటారు గోదాదేవిలే, అలా ఓ పక్కకు ఓ కొప్పు కట్టాడు. కొప్పు కట్టి ఆయన ఆ సోది చెప్పడానికి వెడుతూ పావకరాజిత పాలభాగము దాచి తిలకంబుతో పాలమమర చేసి ఆయన లలాట భాగమునందు మూడవ కన్ను ఉంటుంది. మూడవ కన్ను చూస్తే గుర్తు పరమశివుడిని త్రినేత్రుడని. అందుకని మూడవ కన్ను పక్కకి తప్పించి దాని బదులు పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. సోది చెప్పేవాళ్ళు ఇంత బొట్టు ఏం పెట్టుకోరు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సరిపోయేటట్టు ఓ పెద్ద రూపాయి కాసంత బొట్టు ఒకటి పెట్టుకుంటారు. అందుకని అంత పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. పెట్టుకుని త్రిశూల హస్తంబు దాచి చేత సజ్జయమర విభూతి దాచి పసుపు పూసి త్రిశూల హస్తంబు దాచి చేత పూల సజ్జయమర వెలది మేనకల్గు వీరుడు వెలదియ్యి ఎరుక ఎరుకయనచు ఎగుదించే. చేతిలో ఎప్పుడూ త్రిశూలం పట్టుకునేటటువంటి పరమశివుడు త్రిశూలాన్ని పక్కన పెట్టేసి ఓ పూలబుట్ట ఒకటి చేత్తో పట్టుకుని శరీరార్ధ భాగమునందు పార్వతీదేవి ఉండేటటువంటి పరమశివుడు పూర్తిగా ఆడదానిగా మారిపోయి సోది చెప్పేటటువంటి ఆడదానిగా వెలది ఆ ఎరుక ఎరుకయనచు ఎగుదించే. ఎరుక చెప్తానమ్మా ఎరుక అంటూ బయలుదేరి హిమవంతుని యొక్క అంతఃపురానికి వచ్చాడు. ఆ హిమవంతుడు మేనకాదేవి తీసుకొచ్చి పరమశివుణ్ణి కూర్చోబెట్టి అసలే ఏమిటో పిల్ల ఇలా అయిపోయింది, ఆ పరమశివుడి దగ్గరికి పరిచర్యకి పంపించాం, ఆ మన్మధుడు మానం వేశాడు, ఆయనకి కోపం వచ్చింది, ఆయనటో వెళ్ళిపోయాడు, పిల్ల ఇంటికి వచ్చేసింది, బెంగ పెట్టుకుంది, ఏమిటో ఈ అల్లరంతా ఈ పిల్లకి పెళ్ళి ఎప్పుడవుతుంది, ఏమిటి ఇలా జరిగింది ఏమిటని పాపం వాళ్ళు తలలు పట్టు కూర్చుని ఉన్నారు. సోది చెప్పిస్తే జరగబోయేటటువంటిది చెప్తుంది కదా అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం జరుగుతుందో చెప్పమ్మా అని అడిగారు. ఆ వచ్చినటువంటి సోది చెప్పేటటువంటి రూపంలో ఉన్న పరమశివుడు అమ్మవారి గురించి చెప్పాడు. కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజింట నుండగలదు ఉండి నువిదిలతో కూడి వనంబునకేగి శివునకై తపమర్ది చేయగలదు తపమర్ది చేసిన తరలాక్షి నిన్ను గూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు
మిచ్చి సంభావించి నీ తండ్రి ఇంటను వేడుక నిన్ను పెండ్లి ఆడగలడు. పెండ్లి ఆడి శివుని అర్ధాంగలక్ష్మివై అఖిల భువన రాజ్య సంపదలు కలిగి మోములారుగలగు బాలునికని మోదముననుండగలవువో ధవళనేత్రా అన్నాడు. కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజింటనుండగలదు. ఈ పిల్ల నల్ల కలువలు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నటువంటి ఈ పిల్ల కొంతకాలమే ఈ కొండలరాజైనటువంటి హిమవంతుని యొక్క ఇంట్లో ఉంటుంది. ఉండి కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ పిల్ల అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకి మీనాంకవైరియు మెచ్చగలడు. మీనాంకవైరి అంటే మన్మథ శత్రువైనటువంటి పరమశివుడు మెచ్చుకుని ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై కన్యాదాత గారి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాడు ధార్మికంగా. అందుకని ఈ హిమవంతుని ఇంట్లోనే పార్వతీ కళ్యాణం జరుగుతుంది. జరిగిన తరువాత ఈ పిల్ల అఖిల భువన రాజ్య సంపదలు కలిగి సమస్త బ్రహ్మాండములకు అధినేత్రి అవుతుంది. అయి 6 ముఖములు కలిగినటువంటి పిల్లవాడికి తల్లి అవుతుంది. ఆ పిల్లవాడు దేవతా సైన్యానికి ఆధ్యక్షం వహించి తారకాసుర సంహారం చేస్తాడు. కాబట్టి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదమ్మా, పరమశివుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు. అనేటప్పటికీ ఈ పిల్ల నేనైతే పరమశివుడి గురించి తపస్సు చేస్తాను అని తపస్సుకు బయలుదేరితే మేనకాదేవి వెంటపడి, అమ్మ తపస్సు అంటే భయంకరంగా ఉంటుంది, ఉపవాసాలు చెయ్యాలి, ఎక్కడో అరణ్యంలో కూర్చోవాలి, మంచులో నించోవాలి, అగ్నిహోత్రంలో నించోవాలి, వర్షంలో తడిచిపోవాలి, శరీరం సొక్కిపోతుందమ్మా, ఇంత లావణ్యంతో ఉండే పిల్లవి వెళ్ళవద్దు వెళ్ళవద్దని వెంటపడింది. వెళ్ళవద్దు అంది. కాబట్టి మా అంటే తపస్సుకి వెళ్ళవద్దు. ఆ మేనకాదేవి చేత తపస్సుకి వెళ్ళవద్దు అని ప్రార్థన చేయబడినటువంటి పిల్ల కనుక ఆమెకి ఉమా అని పేరు వచ్చింది. వెళ్ళి ఇది పగలని ఇదిరేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున్న తలపక పదపడిక లంబు సలిపె పరమత పంబున్. ఇది చలి, ఇది ఎండ, ఇది పగలు, ఇది రాత్రి, ఇది వాన అని చూడకుండా చాలా కాలం ఆ తల్లి అపర్ణ అయి తపస్సు చేసింది. అపర్ణ అంటే ఆకులు కూడా తినడం మానేసింది. కొన్నాళ్ళు ఆకులే తినేది. పరమశివుడు బాహ్య సౌందర్యాలకి లొంగేవాడు కాడు, అంతఃసౌందర్యానికి లొంగుతాడు. కాబట్టి ఆ తల్లి గర్భలా అయిపోయింది సన్నగా. అంత తపస్సు చేస్తుంటే ఆమె యొక్క వైభవాన్ని, ఆమె యొక్క పాతివ్రత్యాన్ని, పరమశివుని యందు ఆమెకున్న అనురక్తిని లోకానికి చాటి చెప్పడానికి పరమశివుడే బ్రహ్మచారి రూపం వేసుకొని వచ్చాడు. వచ్చి ఆ తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో పలమిరుంగు చక్కని గోచితోడ మొలనున్న ధవళంపు చిన్ని వస్త్రముతోడ వెలుపల పెట్టిన వెలి జన్నిదములతోడ. ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి వాడు ఓ గోచి పెట్టుకుని దర్భలతో కూడినటువంటి ముంజి కట్టుకుని ఆ అక్షమాలతోడ ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ చేత తనదు పొడుగు దండంబు వ్రేల ఉంగరంబును దర్భయును వెలుంగ గొడుగు పట్టి వడుగు కుర్రడైతను దించె సూలిమంచు కొండ చూలికడకు. ఓ చేత్తో గొడుగు పట్టుకుని, ఓ చేత్తో పెద్ద కర్ర పట్టుకుని, కుడి చేతిలో దర్భలు పెట్టుకుని, బ్రహ్మచారి పెట్టుకోవలసినటువంటి ఆ ఉంగరాన్ని పెట్టుకుని ఆ పార్వతీదేవి దగ్గరికి బ్రహ్మచారి ఎలా ఉంటాడో అటువంటి రూపంతో దర్భల ముంజి కట్టుకున్నటువంటి వాడై ఆవిడ దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఓ పార్వతి, ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు? ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు తల్లి అని అడిగాడు. పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నానంది. ఎందుకమ్మా పరమశివుడి గురించి తపస్సు అన్నాడు. ఆయనకి ఇల్లాలు కావాలనుకుంటున్నాను, అందుకు తపస్సు చేస్తున్నానంది. అంటే బ్రహ్మచారి రూపంలో ఉన్న శివుడు ఎవరో శివనింద చేయడం కాదు, శివుడే తన కొరకు తనని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తున్న పార్వతీదేవి దగ్గరికి వచ్చి తనని తాను నింద చేసుకున్నాడు బ్రహ్మచారి రూపంలో. అయ్యయ్యయ్యయ్యో, అతని కోసం పెద్ద తపస్సు కూడా ఏమిటమ్మా, నా మొహం ఎటువంటి వాడో తెలుసా? తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు, ఆకారమున అతడు బలమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు, కులగోత్రములు 2 తెలియదమందుమా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు, తెలుప ఒంటివాడు దేవుండు చూడడే మాయచేతో కపట మంత్రములను మగువ నిన్ను ఎట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు అన్నాడు. ఓ పిచ్చి పార్వతి, శివుడి గురించి తపస్సోట ఏమిటమ్మా? ఆయన గురించి తపస్సు ఏమిటమ్మా? తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు.
ఆయన ఏమైనా బాగా డబ్బున్నవాడంత కోసం పోనీ ఏమైనా తపస్సు చేస్తున్నావా అంటే భవతి భిక్షాందేహి అని చెప్పి ఓ కపాలం ఒకటి చేత్తో పట్టుకుని వెళ్ళి అందరి దగ్గర భిక్షాటన చేస్తాడు. భిక్షాటన చేసేవాడితో పెళ్లి కోసం పెద్ద తపస్సు ఏమిటమ్మా అన్నాడు. ఆయన ఏం నిజంగా చేతకాక భిక్షాటన చేసేవాడు కాడు. అందరికీ అన్నం పెట్టే అధికారాన్ని తన భార్య అన్నపూర్ణకి ఇచ్చాడు. ఆడదాని దగ్గరికి వెళ్ళి అన్నం అడగడమా అని సిగ్గుపడతారేమో అని సమస్త లోకాధీశుడైన నేనే వెళ్ళి భవతి భిక్షాందేహి అంటున్నాను, మీకెందుకురా బెంగరండి వెనకాతలని తాను వెళ్ళి నిలబడ్డాడు. మన కోసం నించున్నవాడు తప్ప తనకి అన్నం లేక వెళ్ళి నించున్నవాడు కాడు. కాబట్టి తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాదికుడు లేదు, చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు. పోని మంచి యవ్వనంలో ఉన్నాడందామా, ఎప్పుడు పుట్టాడు పరమశివుడు నాకు చెప్పు, ఎప్పుడు పుట్టాడో తెలియదు, అసలు వయసు ఎంతో తెలియదు, అంత వృద్ధుడు. ఆయన గురించి తపస్సు ఏమిటమ్మా, ఎప్పుడు పుట్టాడో తెలియని వాడితో పిల్లాడు ఇప్పుడు పుట్టాడండి వయసు ఇంతండి అని చెప్పేవాడు ఎవరైనా ఉండాలా? పరమశివుడి డేట్ ఆఫ్ బర్త్ చెప్పేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎందుకమ్మా ఆయన కోసం తపస్సు ఏమిటమ్మా అంటే ఆయన నిజంగా ఏదో ఎప్పుడో పుట్టినవాడు వృద్ధుడు అని కాదు దాని అర్థం. శివమహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, నమో నీధిష్టాయ ప్రియతపదభిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రణయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మైతే దిగమితి శర్వాయ నమః అంటాడు. అందరికన్నా వృద్ధుడైనే, అందరికన్నా యవనంలో ఉన్నవాడైనే, అందరికన్నా దూరంగా ఉన్నవాడైనే, అందరికన్నా దగ్గరగా ఉన్నవాడైనే. ఆయన కాలాతీతుడు కనుక ఆయన కాలమునకు లొంగేవాడు కాదు, వయసుతో సంబంధం ఉండదు ఆయనకి. అందుకే ఆయన మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి వేదములిచ్చి ఈ లోకాలన్నింటినీ సృష్టి చేయవయ్యా అన్నాడు. ఆ బ్రహ్మగారి కూడా ఒకానొకప్పుడు పడిపోతాడు. పడిపోతే అయ్యో పాపం అందరికన్నా ముందు పుట్టి లోకాలు సృష్టించిన ఈ బ్రహ్మగారి పుర్రె కూడా ఇలా పడిపోతే బాగుంటుందా అని తీసి తడపకి చుట్టి మెళ్ళో వేసుకున్నాడు. ఇలా ఒక్కొక్క పుర్రె పెరిగిపోతుంటే బ్రహ్మగారుల పుర్రెలన్నీ ఆయన మెళ్ళో పడ్డాయి. పడితే బ్రహ్మమస్తకావలీని బద్ధతే నమశివాయ అన్నారు శంకరాచార్యుల వారు. ఆయన మెడలో పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుముగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడిబడి దల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్. ఆ కపాలమాల ఆయన మెళ్ళో ఉంటుంది అంటే ఆయన ఏదో తంత్ర విద్యల కోసమని చెప్పి మెళ్ళో పుర్రెలమాల వేసుకునేవాడు కాడు. అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయినా నేను ఇలాగే ఉన్నానని చెప్పడానికి, నేను శాశ్వతుండని చెప్పడానికి బ్రహ్మల కపాలములతో కూడిన మాల వేసుకుంటాడు. బ్రహ్మలు వెళ్ళిపోయారా, వాడి పుర్రె రుద్రభూమిలో పడిపోవడం ఏమిటని మెళ్ళో పెట్టుకుంటున్నాను. కాబట్టి అటువంటి వాడమ్మా పైకి మాత్రం తన తత్వాన్ని తానే దాచి తనని తానే నింద చేసుకుంటాడు. చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు, ఇతడు ఆకారమున అతడు బలిమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు. అసలు శివుడు ఈ రూపంలో ఉంటాడని చెప్దామంటే ఏమిటి ఆయన రూపం? అరూపరూపి అని పేరు ఆయనకి. రూపం ఉందా అంటే శివలింగం, రూపం లేదా అంటే ఓ రూపం ఉంది. దానికి కళ్ళు ఎక్కడ, ముక్కు ఎక్కడ, చెవులు ఎక్కడ? కాబట్టి అసలు ఆయన రూపం ఏదమ్మా? రూపం లేనివాడికి పెళ్ళి ఏమిటమ్మా? ఆయన రూపం ఇది అని చెప్పు. 63 రకాలైనటువంటి కళ్యాణమూర్తులు ఉన్నాయి శివుడికి. ఏదైనా రూపం ఎవరిని చేసుకుంటావు? రేపు పొద్దున్న ఏ రూపాన్ని చేసుకోవాలి? ఏమిటి అటువంటి వాడితో పెళ్ళి ఏమిటమ్మా? అది కాదు దాని అర్థం. రూపం లేనివాడన్న మాటకు అర్థం ఏమిటంటే యజుర్వేదం ప్రార్థనా శ్లోకంలో చెప్పింది, ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తూకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం జాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భజితే మరుచాభా సమానా భుజంగై అంది. ఆయన ఈ బ్రహ్మాండమంతా కూడా శివలింగంగా నిండిపోయి ఉంటాడు. పైన ఉన్నటువంటి చంద్రుడి మించి అమృతధారలు పడి శివలింగం చల్లబడుతూ ఉంటుంది. ఆ లోకాలు చల్లగా ఉన్నాయంటాం. అంటే శివలింగాకృతిని కలిగిన ఈ బ్రహ్మాండము చంద్రుడి నుంచి స్రవించేటటువంటి అమృతధారల చేత చల్లబడుతుంది. బ్రహ్మాండమంతా నిండిపోయిన పరమశివుడికి రూపం తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి ఉంటుంది రూపం? కాబట్టి అసలు తత్వం ఏమిటి అంటే అమ్మా అంతటా నిండిపోయినటువంటి వాడు. వ్యోమవత్యప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. శంకరాచార్యుల వారు అంటారు, నీకు నేను పూజ చేయాలంటే ఎలా చేయనయ్యా? సాధ్యమవుతుందో? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత అంటారు. ఏది? నేను నీకు పంచె ఇస్తాను, నీ ఒంటికి పంచె కట్టాలంటే, నీ చుట్టూ తిరగాలంటే నేను సహస్ర కరములు కలిగినటువంటి సూర్యభగవానుండి చెయ్యి, అన్ని చేతులుంటే నీకు పంచె కట్టగలను. అంతటా నిండిపోయిన వాడికి పంచె ఎక్కడ కట్టను? అసలు నీకు పంచెల్ని వేసేటటువంటి సాలెవాడు ఎక్కడ పుట్టాడు? అంత పంచె అవన్నేస్తాడు. అంతటా నిండిపోయినవాడు. అందుకనే ఆకారమున అతడు బలమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు, కులగోత్రములు 2 తెలియదమందుమా తల్లిదండ్రులు ఇప్పుడు ధరణి లేరు.
ఆయన కులం ఏమిటో గోత్రం ఏమిటో తెలుసుకోవాలా, రేపు పొద్దున ప్రవర చెప్పాలా? బలానా ఏమంటే మీ అల్లుడు గోత్రం ఏమిటని ఎవరైనా అడిగితే పూజ చేయిస్తామని ఏం చెప్పాం? ఆ తల్లి తండ్రి ఉంటే కదా గోత్రం అడగడం. ఏమంటే మీ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నాం అని అడుగుదాం అంటే పరమశివుడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఆయనే లోకాలకి తల్లి తండ్రి. పరమశివునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే లోకంలో ఒక మాట ఉండి ఆ మాటకు అర్థం లేకుండా చేసినవాడు ఆయన. అసలు మాట ఉండి దానికి అర్థం లేకుండా ఉండదు. కొన్ని భాషలు ఉంటే ఆ భాషలకు అక్షరం ఉంటుంది, ఆ అక్షరం పలకదు. పలకని దానికి అక్షరం ఎందుకో ఎవరికి తెలియదు. అదో విచిత్రమైన భాష. COULD ఉందనుకోండి, కుల్డ్ అనకూడదు, కుడ్ అనాలి. మరి ఎల్ ఎందుకండి అన్నారు అనుకోండి, ఏమీ పలకని నిశ్శబ్దాక్షరం. ఎందుకది ఏమో తెలియదు. అలాంటి అర్థం లేని భాషలు కావు సంస్కృతం, తెలుగు, ఇటువంటివి దేవభాషలు. అందులో అక్షరం ఉంది అంటే పలుకుతుందంతే, పలకకుండా కూర్చునే అక్షరాలు అలా ఏం ఉండవు. కాబట్టి అటువంటి పరమశివుడు మహానుభావుడు, ఆయనకి తల్లి తండ్రి ఒకళ్ళు ఉండాలా? ఏరమ్మా తల్లి తండ్రి అంటే ఆయన అనాది, ఎప్పటి నుంచో ఈ లోకములలో ప్రథముడు ఆయనే, అన్నిటినీ తనలోకి తీసుకునేది ఆయనే, మళ్ళీ బయటికి వదిలేది ఆయనే. అయినప్పుడు ఆయన కన్నా ముందున్నవాడు ఎవరుంటాడు? ఆయన్ని కన్నవాడు ఎవరుంటాడు? ఉండడు. కాబట్టి ఆయన అనంతుడు. ఇది చెప్పడానికి కులగోత్రములు రెండు తెలియుత మందుమా తల్లిదండ్రులు ఇప్పుడు ధరణి లేరు, తెలుప ఒంటివాడు దేవుండు చూడడే. అసలు నిజం చెప్పాలంటే ఒంటివాడమ్మా, ఆయన తప్పింకేముంది లోకంలో, ఉన్నదంతా అదొక్కటే, సర్వం శివమయం జగత్. కాబట్టి తెలుప ఒంటివాడు దేవుండు చూడడే, మాయచేతో కపట మంత్రములను ఎట్లు నిన్ను ఎరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. మాయచేతో మంత్రాలు వేసి నువ్వు ఆయనకి వశమైపోయేటట్టుగా చేశాడమ్మా, తప్ప పరమశివుడికి నువ్వు తగిందానివేమిటి? నా మాట విను మాని తపస్సు అని. రేపొద్దున్న పెళ్లి చేసుకుంటావు, నిజమే, శివుడు ఒప్పుకున్నాడు, పెళ్లి చేసుకోవాలి. మీ నాన్నగారు ఏం చేయాలి? పెళ్ళి అనగానే ఓ పంచల్సా పట్టుకొచ్చి ఇచ్చి అల్లుడు కట్టుకోవాయ్ అనాలి. ఆయన ఏం చేస్తాడు? చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుగాని, రత్న కంకణములు రమణుడై తొరగడు ఫణిలోక రాజ కంకణము కాని, చందన గంధంబు జానడై పూయడు మదపంచబాణ భస్మంబు కాని, పువ్వుల దండలు భోగియై తొర్రముడు వెలయింతలేని రే వెలుగు కాని, ఇంట నుండనొల్లడులుకులలో కాని యనయసింహమెక్కడెద్దు కాని, తరుణి తెలుప సిగ్గయ్యడిది వెర్రియనగ శివుడ ఎప్పుడు వినవే చెప్పుమా. ఏమిటమ్మా రేపొద్దున్న మీ నాన్నగారు పంచల్సా పెడతారు, మంచి పట్టు పంచ, తక్కువ వజ్రాలు వైఢూర్యాలతో కూడుకున్నటువంటి సమస్త ధాతువులతో ఉన్నవాడు పర్వతం నీ తండ్రి, ఇచ్చి కట్టుకోవాయి అంటాడు. ఆయన మదసింధురేంద్ర చర్మంబు కాని, చీనాంబరములు నాకొద్దయా, నేను రక్తం ఓడుతున్న ఏనుగు తోలు కట్టుకుంటానంటాడు. రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవడానికి వచ్చి పీటల మీద కూర్చొని పైకి లేస్తాడు అంత రక్తం. కొంగుముడి వేద్దామంటే నీ పట్టు కొంగుకి ఏనుగు తోలుకి ఎలా వేస్తారు? ఎంత అసహ్యంగా ఉంటుంది చూసేవాళ్ళకి. ఏంటి అతనితో పెళ్ళి నీకు అంటే ఏనుగు తోలు కట్టుకున్నాడని తక్కువ అనుకోకండి. దాని తాత్వికమైన అర్థం ఏమిటంటే గజాసురుని యొక్క చర్మం కట్టుకుంటాడు అన్న దానికి అర్థం ఏమిటంటే మాయని తొలగించగలిగిన వాడు అని. ఇప్పుడు నేను అదంతా వ్యాఖ్యానం చేయడం సాధ్యం కాదు. అందుకని మాయని తొలగించగలిగినటువంటి వాడు త్రిశూలము చేత్తో పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత అంటుంది లింగపురాణం. అందుకని మహానుభావుడైనటువంటి పరమశివుడు ఏనుగుతోలు కట్టుకుంటాడు, అంతే గజాసుర సంహారం చేసి ఆయనకి వరం ఇచ్చాడు కాబట్టి. కానీ ఇక్కడ బ్రహ్మచారి చెప్తున్నాడు పట్టుపంచ కట్టుకోడు, రేపు పొద్దున్న ఏనుగుతోలు కట్టుకుంటాడు. ఎంత అసహ్యంగా ఉంటుంది. మీ నాన్నగారు మంచి మంచి కంకణాలు అవి తీసుకొచ్చి అల్లుడు వేసుకోవాలి అని అక్కడ పెడితే అలా వేసుకోడు. ఆయన దగ్గర రకరకాల సైజులు పెట్లు ఉంటాయి. ఒక్కొక్క పెట్టి తీస్తాడు, ఓ పెద్ద పాము నచ్చుతుంది ఆయనకి, ఆ పాము తీస్తాడు, మొలకెట్టుకుంటాడు. పోనీ యజ్ఞోపవీతం కూడా వేసుకోడు, అదో విచిత్రం. ఇంకో పెద్ద పావును తీస్తాడు, మెళ్ళలో ఇట్నుంచి ఇటు వేసుకుని దాన్ని కుక్కెంలా ఓ ముడేసుకుంటాడు. ఇంకో పెద్ద పావును తీస్తాడు, నడువుకి బెల్ట్లా పెట్టుకుంటాడు. చిన్ని చిన్ని పిల్ల పావులు ఉంటాయి, అవి తీసి ఉంగరాలు పెట్టుకుంటాడు. ఇంకా ఇంకో సైజు పావులు ఉంటాయి, ఆ పెట్టులోంచి తీసి కంకణాలు వేసుకుంటాడు. శంకరాచార్యులు వారు దెప్పిపొడిచారు సౌందర్యలహరిలో. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యులు వారు ఒకప్పుడు. చెప్పవలసి వస్తే మరి నవరసాల్లో భయం కూడా ఉంది. అమ్మవారి కళ్ళల్లో భయం చెప్తే అసహ్యంగా ఉండదు. లోకాలకి భయం పోగొట్టగలిగిన ఆదిశక్తికి భయం వేసింది కళ్ళల్లో అంటే ఎలా చెప్పాలి? అది శంకరులు కాబట్టి చెప్పారు. ఎలా చెప్పారంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి వీణ మీద పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తిస్తోంది. పార్వతీదేవి పొంగిపోయింది, మా ఆయన అని పొంగిపోయి ఎవరూ చూడలేదనుకుని ఇలా చేయి చాపి ఆయన చేయి పట్టుకుంది.
పట్టుకునేటప్పటికి ఏదో చల్లగా పాకినట్టు అనిపించింది. ఇలా చూసేటప్పటికి ఆయన చేతి మీద ఉన్నటువంటి పిల్లపాము ఒకటి వీడి చేతి మీదకి ఎక్కుతోంది. హరాహిభ్యో భీత అన్నారు శంకరాచార్యుల వారు. ఇలా చూసుకుని అట్నుంచి ఎక్కుతున్న పిల్లపాము చూసి ఇలా అందిట అమ్మవారు. అమ్మాప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. అందంగా చెప్పడానికి శంకరాచార్యుల వారు అంత అందంగా మార్చారు శ్లోకాన్ని. శివే శృంగారార్ధ్రా తదిత రజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్న శ్లోకంలో నవరసాలను ఆవిష్కరించారు. శాంతం చెప్పల. ఏమ్మా శాంతం చెప్పలేదే అమ్మవారి కంటే? అసలు మా అమ్మే శాంతమూర్తి, కొత్తగా చెప్పడం ఏమిటన్నారు. అసలు రహస్యం అది కాదు. శక్తి శాంతిస్తే ఇంక అర్థమే ఉంటుంది, అందుకని శాంతం చెప్పలేదు. కాబట్టి అమ్మవారు రేపొద్దున్న మీ నాన్నగారు తీసుకొచ్చి కంకణాలు ఇస్తే పెట్టుకోడు. రత్న కంకణములు రమణొప్ప తొడగడు పణిలోక రాజ కంకణము కాని. అవి పోనీ ఏవో బ్రతపాములు చిన్నపాములు కట్లపాములు ఇలాంటివి కావు. పక్కన ఎవడో నారస్వరం ఉండేవాడిని పెట్టుకుందాం అంటే వాసుకి లాంటి మహాసర్పాలని పెట్టుకుంటాడు వడ్డానంగా. ఎవడు దగ్గరికి వెళ్తాడు? ఇక ఏంటి ఆయనకి పౌరోహిత్యం చేసి పెళ్లి చేసేవాడు ఉండాలా? ఎవడు దగ్గర కూర్చుని పెళ్లి చేయించేవాడు అన్ని పాములెట్టు కూర్చుంటే వచ్చిన మంత్రం మర్చిపోతాడు. అమ్మ ఏమిటి ఆ పెళ్ళి ఏమిటమ్మా ఆయనతోటి? పైగా చందన గంధం భుజానడై పూయడు మదపంచ బాణ భస్మంబుగాని. చక్కగా చందనంగా తీసి చందనం రాసుకోండి అని గిన్నెతో అక్కడ పెడితే జానడై చక్కగా ఉంటే నిండా చందనం పూసుకోవాలి పెళ్లి కొడుకు అంటే. అది మానేసి నేను ఇది రాసుకోనండి అని తన మూడవ కంటి మంటతో కాల్చేసిన మన్మధుని బూది తెచ్చుకుని చేతిలో వేసుకుని కాసి నీళ్లు పోసుకుని కలుపుకొని దోషుడి మీద చెయ్యట్టి మంత్రం చెప్పేది అంతా ఒంటి అంతా ఇలా 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 పెట్టేసుకుంటాడు. ఈ దగ్గరికి వెడితే శవభస్మ, అందులో ఉగ్రమైనటువంటి తేజస్సుతో కాలిపోయిన మన్మథ భస్మం. ఏమిటమ్మా ఆయన నీకు పెళ్లి కొడుకు కావలసి వచ్చాడు? ఎంత అసహ్యంగా ఉంటుంది రేపొద్దున్న. ఇవన్నీ నిజమనుకునేరు కాదు, నిందాస్తుతి. ఎందుచేత ఆయన పాములు చేతకాని వాడై పెట్టుకోడు. లోకంలో మీరు ఏ దానం చేయండి పుచ్చుకునేవాడు ఉంటాడు. ఇనుము దానం చేస్తున్నానన్నాను అనుకోండి పుచ్చుకుంటారు. ఏమండి మా ఇంట్లో ఒక త్రాసుభావం దానం చేద్దాం అనుకుంటున్నాను పుచ్చుకుంటారా అన్నారు అనుకోండి, మీరు 1000 116 ఇస్తానన్నా ఎవడు పుచ్చుకోడు. త్రాసుభావం ఎవడు పుచ్చుకుంటాడు? పాము మృత్యువుకి సంకేతం. ఆయనకి పాములు ఆభరణములంటే మృత్యువు ఆయనకు ఆభరణం. ఆయన్ని ఏం చేయలేదు. ఆయన యమధర్మరాజు గుండెల మీద తన్ని చంపేశాడు యముణ్ణి. కాముణ్ణి కాల్చినవాడు యముణ్ణి చంపినవాడు పరమశివుడు ఒక్కడే. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఈశ్వర యమధర్మరాజు వక్షస్థలం మీద తనినప్పుడు మీ కాలు ఎంత సొక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుక తొడుక్కోండి అన్నారు. అంటే ఆయన పాములు పెట్టుకుంటాడన్న మాటకు అర్థం ఏమిటంటే కాలాతీతుడు, మృత్యువు ఆయనకి ఆభరణము తప్ప మృత్యువు ఆయనని గ్రసించలేదు అని గుర్తు. కాబట్టి అమ్మ పనిలోక రాజకంకణము కాని ఆయన చందనం రాసుకోకుండా ఆ మదపంచబాణ భస్మంబు కాని మన్మథ భస్మం పూసుకుంటాడు అంటే అందరి కోర్కెలు తీర్చగలిగిన వాడు తప్ప తనకొక కోరిక ఉండి తీరక ఏడిచేవాడు ఆయన కాదు. అందుకనైన భస్మ అంటే శాశ్వతమైనటువంటి వాడై ఉంటాడు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంఖశేఖరాయ శాశ్వత నిజామాసాయ నిరామాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గశూల చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని కవచం స్తోత్రం చేసిందంటే మహానుభావుడైనటువంటి వాడు అందరినీ అనుగ్రహించగలిగినటువంటి అఘోర రూపములున్నవాడే తప్ప ఆయన కోరికలతో కాలిపోయేవాడు కాదు. అటువంటి వాడు కాబట్టి కాముణ్ణి కాల్చినవాడమ్మా. అది లోపల స్తోత్రం. పైకి చందనం రాసుకోడు, ఆ మన్మథ భస్మ రాసుకుంటాడమ్మా అని పైకి. ఇంకొక మాట చెప్పాడు, పువ్వుల దండలు భోగియై తురమడు వెలయింత లేని రే వెలుగు కాని
పూలదండ వేసుకుని ఉండాలి పెళ్లి కొడుకు చక్కగా. పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుంచి మెళ్ళో పూలదండ ఉండాలి. అసలు నిజానికి ఎప్పుడూ పూలదండ ఉండాలి. పూలదండ ఉండేలా ఉంటే కదూ వేసుకోవడం. తడిసి ముద్దయిపోయిన పూలదండ ఎక్కడ వేసుకుంటాం, కుదురుతుందా? కాబట్టి దాన్ని కళ్ళకు అద్దుకుని అక్కడ పెట్టుకోవడం. కాబట్టి పూలదండ ఎప్పుడూ మెళ్ళో ఉండాలి. శ్రీరామాయణం బాలకాండలో ఓ మాట చెప్తారు, నాకుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్. తలపాగా చుట్టుకోకుండా, మెళ్ళో పూలదండ వేసుకోకుండా, చందనం రాసుకోకుండా, సువాసన భరితంగా ఎప్పుడూ సంతోషంగా ఉండకూడదు అని. కాబట్టి ఆయన మెళ్ళో పూలదండ వేసుకోవాలి. రేపు పొద్దున్న పెళ్ళికొడుకు కంటే పూలదండ వేసుకోమంటే పూలదండ వేసుకోడు. ఏం వేసుకుంటాడో తెలుసా? 5 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి సాధ్యంగాని రాత్రిపూట వెలుగుంటుంది చంద్రబింబం. ఆ తదీనాటి చంద్రరేఖ తెచ్చి కొప్పులో ఇక్కడ పెట్టుకుంటాడు. చంద్రరేఖ ఇక్కడ ఉంటుంది, పెద్ద కొప్పు పెట్టుకుంటాడు. కాబట్టి కిరీటం పెట్టుకోడు. ఏం బాగుంటుందమ్మా? చక్కగా ఏదో దువ్వుకుని సంపంగి నూనె రాసుకుని ఏదో కిరీటం పెట్టుకుని చక్కగా పెళ్ళికి కూర్చుంటే పెళ్లి కొడుకు చూడముచ్చటగా ఉంటాడు. లేదా చక్కగా నొక్కులు జుత్తుతో ఉండాలి. అది మానేసి ఏమిటి ఆ జుత్తు ఏమిటి, అందులో ఓ చంద్రవంక ఏమిటి ఇలా పొడుచుకొచ్చి రేపు పొద్దున జీలకర్ర బెల్లం పెట్టమంటే నీ చెయ్యి ఎడితే చల్లగా ఉంటుంది, చేతి గుచ్చుకుంటుంది. ఏమిటమ్మా పెళ్లి కొడుకు ఎక్కడ దొరికాడమ్మా నీకు? అది కాదు దాని అర్థం. చంద్రుడు శుక్లపక్ష కృష్ణపక్షములన్న పేరుతో పెరుగుతాడు, తరుగుతాడు. దానిలో కాలం వెళ్ళిపోతుంది. చంద్రవంకని ఆయన ధరిస్తాడు అంటే కాలమును ఆయన ధరిస్తాడు తప్ప కాలమునకు లొంగడు. లొంగని వాడు కాలమునకు లొంగకుండా మనను అనుగ్రహిస్తాడు. అంటే మోక్షమును ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు అని. కాబట్టి వెలయింతలేని రే వెలుగు కాని ఇంట నుండనొల్లడులుకొలలో కాని యనయసింహం ఎక్కడెద్దు కాని. రేపొద్దున్న పెళ్ళైపోయిన తర్వాత కొంగుముడి వేసి గృహప్రవేశం చేయించడానికి తీసుకెళ్తే ఆయనకి ఏం ఇల్లు లేదు. ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? ఆయన శ్మశానంలో ఉంటాడు. గృహప్రవేశం చేయమంటే శ్మశానానికి తీసుకెళ్తాడు. నువ్వు రేపొద్దున్న ఆయనతో శ్మశానంలో కాపురం చేయాలి. ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా? నిజానికి పరమశివుడు ఉండేటటువంటి ప్రదేశం శ్మశానం కాదు, కైలాసంలో ఉంటాడు. కానీ ఆయన శ్మశానంలో కూడా ఉంటాడు. ఎందుకుంటావని అడిగింది పార్వతీదేవి. మహాభారతం అనుశాసనిక పర్వంలో అడిగింది. ఇంతటి మహానుభావుడవే, ఇంత పూజలు అందుకుంటావే, ఏమయ్యా నీ కర్మ శ్మశానంలో ఎందుకుంటావని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి నాకు చేతకాక నేనుండలేదు. నా అంత వాణ్ణి నేనని చెయ్యి తీసి గుండెల మీద వేసుకుని అహంకారంతో రెచ్చిపోయి వీడు నా అన్న, నా తమ్ముడు, నా బంధువులు, నా సేవకులు, నా భార్య, నా బిడ్డలు అని అహంకారగ్రస్తుడైనటువంటి వాడిలోంచి జీవుడు పైకి లేచిపోతే ఆ శరీరాన్ని తీసుకెళ్లి ఎండు కర్రల మీద పడుకోపెట్టి తడపతో కట్టి శ్మశానానికి తీసుకొచ్చి మీద వేసినటువంటి ఆ నూలుగుడ్డ కూడా తీసి పైన పారేసి నా శరీరం అనుకున్న శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే జీవుడు పైకి లేచి చూస్తుంటే ఉగ్రభూతములన్నీ చుట్టూ చేరి రా రా అంటుంటే కపాలం బద్దలైపోగానే కొడుకు కూడా వెళ్ళిపోతుంటే నాన్నవాడు నాకు లేడురా మిమ్మల్ని నమ్ముకున్నానని జీవుడు ఏడుస్తుంటే ఉరే ఎవ్వరూ వెళ్ళిపోయినా బెంగ పెట్టుకోకురా నేనున్నానని ఓదార్చడానికి కూర్చున్నాను పార్వతి అన్నాడు. అంతటి ఉదారమూర్తి పరమశివుడు అందుకు కూర్చున్నాడు శ్మశానంలో. చేతకాక కూర్చోలేదు. నేను అక్కడ ఉండకపోతే, నేను అక్కడ తాండవం చేయకపోతే పిశాచాలు వచ్చి ఇళ్ల మీద పడిపోతాయి, పుణ్యకర్మలు చేయలేరు. అందుకని నేను అక్కడ కూర్చుని తాండవం చేసి వాటిని అక్కడే ఉంచుతున్న ఓళ్ల మీద పడిపోకుండా. అందుకని జనులు నిలబడ్డారు, ఈశ్వరి తండ్రిని కదూ కాపాడానన్నాడు. అందుకున్నాడు ఆయన. కాబట్టి ఇంట నుండనొల్లడులుకొలలో కాని యనయ సింహం ఎక్కడెద్దు కాని. రేపొద్దున నీ సింహం ఆయన ఎక్కడో ఓ ముసలి ఎద్దెక్కి తిరుగుతుంటాడు. ఆయనకి చేతకాక ఎద్దెక్కలేదు. వృషభము అంటే 7 కొండల్లో ఒక కొండ వృషభాద్రి. వృషభము అంటే ధర్మం. ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శివానుగ్రహం ఉంటుంది. కాబట్టి ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతాడు. అందుకే సింహం ఎక్కడమ్మా? రేపొద్దున్న ఎద్దునెక్కి తిరుగుతాడు. అంటే ఆంతరముగా ధర్మమును అధిరోహించి తిరుగుతాడు. అటువంటి వాణ్ణి తరుణి ఏమి చెప్ప సిగ్గయ్యడిది వెర్రి అనగ శివుడే వినవే చెప్పుమా. ఏం చెప్పమంటావు? వెర్రాడని లోకంలో ఎవరినైనా పిలవాలంటే శివుడు ఒకడే. అట్లాంటి వాడితో పెళ్ళేమిటమ్మా? దానికి తోడు మళ్ళీ పెద్ద తపస్సు కూడానా? నా మాట విను మారి. ముదిమిలేనివాడ మోహనాకారుండ నిన్ను తరుణి నిన్ను నేల తగినవాడ నీవు నన్ను తగిలి నా వెంట జనుదెమ్ము వనటకుందనే లవనజనేత్ర అన్నాడు. ఆ పరమశివుడి గురించి తపస్సెందుకు? బ్రహ్మచారిని ఎంత అందంగా ఉన్నానో చూడు, తరుణి నన్ను తగులుకుని నా వెంట వచ్చే, ఇద్దరం వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందాం అన్నాడు. అనేటప్పటికే అప్పటి వరకు వింది పోన్లేని
తన భర్తే వచ్చి తన గురించి నింద చేసిన ఆవిడ విందాం. వెంటనే లేచింది, చెలికెత్తెల్ని పిలిచి, వీడట బ్రహ్మచారియట, వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు కపటాత్ముడు వీడు, నమశివాయయుండాడగరాదు, వీని పండ్లోడగవేసి ద్రొబ్బుడని నుగ్రత పల్కిన కాంతలందరు. నమశివాయ అని ఈశ్వరుడికి నమస్కారం తప్ప వీడు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎవడో బ్రహ్మచారిట, వీడి పళ్ళు ఊడిపోయేట్టు కొట్టి ఈడి చేతుల బారేయండి ఆశ్రమంలోంచి. ఆ చెలికెత్తెలందరూ వచ్చి మీదపడి పాట్మని 2 లాగేస్తున్నారు. పరమశివుడప్పుడు ఒక్కసారి తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. సంతోషపడిపోయి పార్వతీదేవి లేచి స్తోత్రం చేసి ఆయన కాళ్ళ మీద పడింది. పార్వతీ, నీ తపస్సు మెచ్చుకుని నీ యొక్క శివభక్తిని లోకానికి చాటడానికి ఇలా వచ్చాను తప్ప నీ యొక్క భక్తి యందు నాకు అనుమానం లేదు. కాబట్టి రా, కైలాసానికి వెళ్ళిపోదాం, మన ఇద్దరం, మనం ఆది దంపతులం రమ్మన్నాడు. అంటే ఆవిడంది, నేను దాక్షాయణిగా ఉండగా అలా వచ్చాను, కానీ ఈసారి అలా రాను. నువ్వు నన్ను వైదిక రీతిలో కన్యాదాత ఇంట్లో వివాహం చేసుకోవాలి, కన్యావరుని చెయ్యాలి. అంటే పెద్దల్ని మా ఇంటికి పంపించు. పంపిస్తే మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు నీ గుణాలని విని అల్లుణ్ణి చేసుకుంటామని మాటిస్తే, నువ్వు నీ పరివారం అంతటితో కలిసి మా నాన్నగారింటికి వస్తే, కన్యాదాత ఇంటిలో పెళ్ళై అప్పగింతలు అప్పచెప్తే నీతో కలిసి కైలాసానికి వస్తాను. అయితే సరే అలాగే పంపిస్తానని గబగబా మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి సప్తర్షుల్ని పిలిచాడు. వాళ్ళకన్నా మేధావులు ఎవరుంటారు? అరుంధతీదేవిని పిలిచాడు. అందరినీ పిలిచి మాట్లాడినా అరుంధతీదేవిని పక్కకి పిలిచి ఓ మాట అన్నాడు. వనిత కూతుల పెండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగావున సతీ, నీ వద్రీషు ఇల్లాలితో వనరన్ కన్యకకున్ వరుండు తగునని కార్యంబు సిద్ధింపగా చేయుమీ అంభోజ పత్రేక్షణ. ఓ అరుంధతి, లోకంలో ఓ దిక్కుమాలిన అలవాటు ఒకటి ఉంది. ఎవరినైనా పిల్లాన్ని తన కూతురికి ఇవ్వడానికి తండ్రి చూడగానే మొదట బాగుందని, తర్వాత ఇక 2వ రోజు నుంచి ఏమిటో మనం పిల్లని ఇచ్చేస్తున్నాం కానీ పిల్లంతా బాగుంటుంది, రేపు పొద్దున్న పిల్లాడు అస్తమానం అమ్మా నాన్న మాట తప్ప ఏమీ వినట్ట, నేను సుఖపెడతాడంటారా? ఆడపిల్ల ఉంది, అస్తమానం వచ్చి ఇంట్లో కూర్చుంటు ఉంటుందిట, పిల్లాడు అక్కడే, తల్లిదండ్రులు అక్కడే, ఆడబొడుచు అక్కడే, పిల్లలకి ఏమిటి ఇంకా, ఇద్దరు ఏమి సంతోషంగా ఉంటారు, వీళ్ళందరూ వాళ్ళ నెత్తి మీద పడితే ఇంతమందికి వండి పెట్టాలేమో ఒకటో పిల్ల అని రకరకాల మాటలు మాట్లాడే వాచాలకులు తల్లులే అని నేనంటలేదు అరుంధతి, లోకం అంటూ ఉంటుంది. వనిత కూతుల పెండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగావున. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఇలాంటి మాటలన్నీ ముందు మాట్లాడేది, కన్యాదానం చేసేవాడి మనసు స్థిమితంగా ఉండకుండా చేసేసేది, లోనిపోని అల్లరి సృష్టించేది ఇంట్లో ఇల్లాలి. అతి ప్రేమ కూతురు మీద. అందుకని రేపొద్దున్న మేనకాదేవి ఏమల్లరి పెడుతుందో ఏమిటో, ఆ శివుడికి పిల్లని ఎందుకు ఇస్తా, అతనికి ఏముంది, ఎంతుంది, తల్లిదండ్రులు ఎవరు, కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని ఎన్ని అడుగుతుందో, ఎలాగో అలా కార్యం సిద్ధించేటట్టు చేసి ఆ పిల్లని నాకు ఇచ్చేటట్టు చేసి నువ్వే నుసుమా పుణ్యం కట్టుకోవాలి, నీ మీదే పెడుతున్నాను భారం. ఎందుకని హిమవంతుడితో వీళ్ళు మాట్లాడతారు, లోపలికి వెళ్ళి వంటింట్లో ఆవిడితో మాట్లాడేది నువ్వే, కాస్త ఆవిడికి నువ్వే నచ్చ చెప్పు సుమా, బతిమాలుకున్నాడు మహానుభావుడు. లోకంలో ఉండేటటువంటి పోకడలన్నీ చూపించారు పార్వతీ కళ్యాణం. సరే బయలుదేరారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హిమవంతుడి దగ్గరికి ఆ మేనకాదేవి దగ్గర కూర్చున్నారు. పరమశివుడు ఏం చెప్పాడో అంత పని అయింది. మేనకాదేవి అంది, పరమశివుడు అంటే ఎక్కడుంటాడు, ఆయన కులం ఏమిటి, గోత్రం ఏమిటి, ఆయన దగ్గర ఎంత పాటు ఉంటుంది, మా పిల్లని సుఖపెడతాడా, ఏం చదువుకున్నాడు, ఏం చెప్పాలి పరమశివుడి గురించి? అరుంధతీదేవి నానా కష్టాలు పడి ఒప్పించిందనే చెప్పాలి. శివుడి యొక్క స్తోత్రం ఎంతో చేసి, అంతటి వాడమ్మా ఏం చెప్పనమ్మా, లోకంలో ఉన్నవాడన్నవాడు ఎవడైనా ఉంటే వాడు ఒక్కడే, అందుకని బెంగ పెట్టుకోక్కర్లేదు, మీ పిల్లని ఇమ్మంది. నువ్వు చెప్తున్నావు కాబట్టి తప్పకుండా ఇచ్చేస్తాం, కానీ ఏమిటో కొద్దిగా తేడాగా అనిపిస్తోంది అక్కడక్కడ అని, సరే మనసు సరిపెట్టుకుంటాను లేండంది. ఇద్దరు చాలా సంతోషించారు. మేనకా హిమవంతులు పిల్లని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇంత ఒప్పుకున్న తర్వాత సప్తఋషులు వెళ్ళి పరమశివుడితో చెప్పారు, ఏం పిల్లయా, పిల్ల ఏం తక్కువ అనుకుంటున్నావా, నీలాహిమేని కంటెను నీలాలుల కంటే ఇంద్రనీలము కంటెన్ నీల రుచి పోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవా అన్నారు. పిల్ల ఏమి రంగు అనుకుంటున్నావు, నలుపు అంటే మామూలు నలుపు అనుకుంటున్నావా, ఎంత అందంగా ఉంటుందో నల్లగా ఉన్నా కూడా. నీలాహిమేని కంటెను నల్లత్రాసు మెరుపు కన్నా మెరుపు ఆవిడిది. నీలాలుల కంటే ఇంద్రనీలము కంటెన్, ఇంద్రనీలమణి కన్నా మెరిసిపోతుంటుంది, అంతటి అందగత్తె మహాతల్లి. అటువంటి పిల్లని పెళ్లి చేసుకుంటున్నావు, ధన్యుడవయా శివ, నీకన్నా పిల్ల అందగత్తె అనుకో అన్నారు. అని
ఓ చమత్కారమైనటువంటి పద్యం చెప్పారు. వాళ్ళన్నారు, బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్. బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్. నిజానికి ఈ బాలేంద్రుడు అంటే తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖ. ఆ చంద్రరేఖని దేనితో పోలుస్తారు అంటే పార్వతీదేవి యొక్క లలాటంతో పోలుస్తారు. ఆ చంద్రుడికి ఉండేటటువంటి కాంతి ఆ పార్వతీదేవి యొక్క పాల రుచులతో అంటే నుదుటి కాంతితో పోలుస్తారు. కానీ బాలిక పాల రుచులపై బాలేందుండెంతవాడు బాలేందుధరా అన్నారు. అసలు నిజానికి ఆ బాలిక యొక్క పార్వతీదేవి యొక్క పాలభాగానికి ఉండే కాంతితో పోలిస్తే ఆ బాలచంద్రుడి యొక్క కాంతి ఏపాటిది, ఎందుకు పనికిరాడు. ఏదో పోల్చాలి కాబట్టి బాలచంద్రుడితో పోల్చాడు. కానీ అప్రాకృతమైనటువంటి శరీరం, కోటి మన్మధులు నడిచొస్తున్నట్లుగా ఉన్నాడు. గంగా యమున రెండు వైపులా నిలబడి ఆయనకి వింజామర వీస్తున్నారు. సూర్యభగవానుడు ఆయనకి చిత్రితం మూర్ధ్ని, ఆయనకి పైన గొడుగు పట్టుకున్నాడు. చంద్రదండ విరాజితం, ఆయన పక్కన దండం పట్టుకుని చంద్రుడు నడుస్తున్నాడు. గంగా చ యమునా చైవా విధర్తుస్మనుచామరే, గంగా యమున నదులు రెండు పక్కన నిలబడి చామరం వేస్తున్నాయి. వేస్తూ ఉండగా సకల భూషణ శోభితుడై పట్టు వస్త్రాన్ని కట్టుకొని కోటి మన్మధుల పగిది నడిచొచ్చాడు. చూసి తెల్లబోయింది. మరి ఇందాక అలా ఎందుకు కనపడ్డా? మా కర్మ, ఏదో కర్మ, అవి వదిలే, ఇక మర్చిపో. ఇలాగే ఉంటాడు, అలా ఉండడు ఇప్పుడు. ఎందుకో అలా ఉన్నాడు, ఏదో ఒక కారణం ఉంది, నీకు తర్వాత తెలుస్తుంది. ఇలా ఉంటాడు. సరే అయితే కళ్యాణ్ ఒప్పుకుంటున్నాను వివాహానికి. తీసుకొచ్చారు, పెళ్ళికి కూర్చోబెట్టారు. ప్రవర చెప్పాలి కదా, ప్రవర చెప్పవలసి వచ్చింది. బ్రహ్మగారే పౌరోహిత్యంలో ఉన్నాడు, ఆయనకి తెలీదా? హిమవంతుడిని అడిగాడు, అమ్మా మీ ప్రవర చెప్తాం కానీ, మీ ప్రవర అంటే హిమవంతుడు చెప్తాడు, చెప్పేస్తాం, కానీ మరి పెళ్లి కొడుకు ప్రవర చెప్పాలి కదా, ఒక్కసారి తండ్రి తాత ముత్తాత పేర్లు ఏమిటో చెప్పండి అన్నాడు. అంటే ఏమో ఎవరికి తెలుసు, ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో నాకు తెలియదు అన్నాడు హిమవంతుడు. మరి అలా సంబంధం ఎలా కుదుర్చుకున్నావు అంటే, ఎవరిని అడగ, బ్రహ్మగారిని, పురోహితుడు కాబట్టి బ్రహ్మగారిని అడిగారు, విష్ణువుని అడిగారు, దిక్పాలకులు ఏమో మాకన్నా ముందు ఆయనే పుట్టాడు, మాకు తెలియదు అన్నాడు. ఆఖరికి ఈ పెళ్లి సంబంధం కుదర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు నారదుడు, అరుంధతిని అడిగారు, ఏమో నాకు ఆ విషయం తెలియదు సుమంది ఆవిడ. నారదుడిని అడగడానికి వెళ్ళారు, ఆయనేమో మహతి వీణ వాయించుకుంటూ కూర్చున్నాడు. అంతలో విపరీతమైన కోపం వచ్చి ఆ హిమవంతుడు వెళ్ళి వీణ పట్టుకున్నాడు. ఓ పక్క ప్రవర తెలియక మేము చచ్చిపోతుంటే ఈ వీణ కచేరీ ఏమిటి, అసలు పరమశివుడి ప్రవర ఏమిటో చెప్పన్నాడు. పరమశివుడికి ప్రవర ఏమిటి? ఆయన నాదస్వరూపుడు, ఆయనే ఆదిమధ్యాంతరహితుడు, ఆయనకి తుది మొదలు ఉండవు, ఆయనకి ప్రవర ఏమిటి? అందుకే నేను నాదస్వరూపుడైన పరమశివుడి ప్రీతి కొరకు వీణానాదం చేస్తున్నానన్నాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఏదో ప్రవర చెప్పాలి కదూ, ఎవరో వెనకటికి పాలేరుగా ఉండడానికి వచ్చేట. వస్తే ఇంటి యజమాని చాలా సంతోషించి, చాలా బాగా పనిచేస్తున్నామని 3 రోజులు పని చేయించుకుని, నీ పేరే బాగులేదు పెరుమాళ్, నేన కోపం వస్తే నిన్ను తిట్టాలంటే పెరుమాళ్ళు అని పిలిచి ఏం తిడతాను? పెరుమాళ్ళు అంటే భగవంతుడు, అందుకని మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకురాను, 10 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ఆయన ఊరు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. మార్చుకున్నావా పేరు అన్నాడు. మార్చుకున్నాను అన్నాడు. ఏమిటి నీ పేరు ఇప్పుడు అన్నాడు. పెద్ద పెరుమాళ్. పెరుమాళ్ కాదు పెద్ద పెరుమాళ్. ఏమిటి తేడా? పరమశివుడి కళ్యాణానికి ప్రవర చెప్పాలంటే ఏం చెప్పాలి? అందుకే నిర్గుణ, నిరంజన, నిరాఖ్యాత, నిరామయ, నిర్వికల్ప పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య అన్నాడు. అంతకన్నా గోత్రం ఆయనకి ఏం చెప్తారు? అందుకని పరమశివ గోత్రస్య విశ్వనాథ శర్మణో నప్త్రే, విశ్వనాథుడనబడేటటువంటి శర్మగారి యొక్క మునిమనవడు. విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ, విశ్వేశ్వర శర్మగారి పౌత్రుడు ఎవరు? విశ్వనాథుడు ఎవరు? విశ్వేశ్వరుడు ఎవరు? విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ, సుందర శివశర్మణ పుత్రాయ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ, తత్వాతీతాయ, కైలాసపర నివాసాయ, విశ్వేశ్వర శర్మణే వరాయ అని అక్కడికి ప్రవర పూర్తి చేశారు. అమ్మవారి ప్రవర చెప్పాలి. కాశ్యపావత్సారనైధృత త్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య, అమ్మవారి గోత్రం మాత్రం 3 ఋషులతో కూడుకున్నటువంటి కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి తల్లి. త్రికూటాచల శర్మణో నప్త్రీ, త్రికూటాచల శర్మ యొక్క మునిమనవరాలు. కోలాహల శర్మణ పౌత్రీం, కోలాహలమనబడేటటువంటి పర్వతం యొక్క ఆ మనవరాలు. హిమాచల శర్మణ పుత్రీం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం, తత్వమర్థస్వరూపిణీం,
మహాలక్ష్మీ స్వరూపిణీం పార్వతీదేవీ నామ్నీం కన్యాం అని ప్రవర చెప్పారు. చెప్పి పార్వతీ పరమేశ్వరులిద్దరికీ కూడా కళ్యాణం పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం పూర్తయిపోయింది, కన్యాదానం చేశారు. కానీ హిమవంతుడికి మేనకాదేవికి మనసులో మాత్రం ఒక చిన్న భయం ఉండిపోయింది. మరి మనకు అలా ఎందుకు కనబడ్డాడు? అది తప్పని నారదుడు అంటలేదు, నిజమే అలా కనపడ్డాడు అంటున్నాడు. అలా మళ్ళీ కనపడితే అన్న బెంగ కడుపులో ఉండిపోయింది కాబట్టి త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేశారు కాబట్టి హిమవత్ పర్వతం ఉండిపోయింది. హిమవత్ పర్వతాన్ని దేవతల కోరిక మేర ఉంచడం కోసమని తన పెళ్లికి తానే అన్ని మాటలు పడి కళ్యాణం చేసుకున్న మహానుభావుడు ఉదారుడు పరమశివుడు. పార్వతీదేవికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కన్యాదాత గారి ఇంటికి వెళ్ళి కన్యని అపేక్షించి ప్రవరతో వివాహం చేసుకుని అందరినీ తృప్తిపరిచాడు. ఓ పక్క ఇంత అల్లరి పూర్తయింది అనుకునేటప్పటికీ శ్రీ మహావిష్ణువు గబగబా వచ్చాడు. వచ్చి మహానుభావ శంకర, ఒక పెద్ద ఉపద్రవం వచ్చేసిందన్నాడు. ఏం వచ్చింది అన్నాడు. ఓ శంకర, సంపూజ్య బృందారక కామధ్వంసక, మీ వివాహమంచూడ లోకములన్నియున్ సంప్రీతిన్ వచ్చి చేరగను. మహావ్రీగై భరంభోర్వక ఈ ధరణీ చక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే. ఆడపిల్లివారు పర్వతాల్ని, నదుల్ని, సముద్రాల్ని, పిల్లయేర్లని, ఆఖరికి పర్వతాల్లో ఉండేటటువంటి మృగాల్ని, జింకల్ని అన్నిటినీ పిలిచేశారు. వాళ్ళందరూ వచ్చేశారు. ఇటుపక్క నుంచి మీ వైపు నుంచి ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేశారు. అందరూ వచ్చి హిమాలయ పర్వతాల మీద పెళ్లి కూర్చోవడంతో భూచక్రం కూగిపోయింది. ఒక పక్క బరువు ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు సమతం పొందించి రక్షింపవే, మళ్ళీ భూచక్రం నిలబడేటట్టుగా చేయమని అడిగారు. వెంటనే పరమశివుడు పెళ్లిపీటల మీద కూర్చున్నవాడే చుట్టూ చూశాడు. మహానుభావుడు ఎవడరా నిలబెట్టగలిగిన వాడని. పొట్టిగా ఉంటాడు, కానీ ఆచమనం చేస్తే సముద్రాన్ని ఆచమనం చేసేస్తాడు. బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తారు, రాక్షసులందరూ పాతాళ లోకంలోంచి సముద్రంలో ఉన్న ద్వారంలోంచి పైకొచ్చేవారు రాత్రిళ్ళు. అలా పైకొస్తున్నారని దేవతలు ప్రార్థించారు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సముద్రంలో నీళ్ళన్నీ మీరు ఆచమనం చేసేసేయండి, చేసేస్తే మేము రాక్షసుల్ని చంపేస్తామన్నారు. ఆయన ఆచమనం అంటే 3 మాటలు చేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 మాటలు ఆచమనం చేయవలసింది. అగస్త్య మహర్షి సముద్రం దగ్గరికి వెళ్ళి ఓం కేశవాయ స్వాహ అన్నాడు. నీళ్ళు నా కమలంలో ఉచ్చుకుంటానులే, వెళ్ళండి అన్నాడు. వెళ్ళారు. ఆ సముద్రంలోంచి పాతాళంలోంచి పైకొచ్చే ద్వారంలోంచి వస్తున్న రాక్షసులందరినీ సంహారం చేసేశారు. కానీ భూమికి సమతౌల్యం ఉండాలంటే నీళ్లు ఉండాలి. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా నీళ్లు వదిలేయండి అన్నారు. మీరు ఈ మాట ముందు చెప్పలేదు, ఆచమనం చేయమన్నారు, చేసేశాను. ఇప్పుడు లేవు నీళ్లు, జీర్ణం అయిపోయాయి అన్నాడు. అయిపోయి సముద్రం జీర్ణం అయిపోవడం ఏమిటండి, ఇప్పుడు ఎలా మరి నీళ్లు లేకపోతే అన్నారు. ఉన్న నీళ్లు వదిలేస్తానన్నాడు. కాబట్టి ఉన్న నీళ్లు వదిలేయడం అంటే జీర్ణం అవగా మిగిలిన నీళ్లు ఉన్నాయి, మూత్రావయవంలో చదులుతాను ఉప్పగా అయిపోయాయి మరి అన్నాడు. వదిలేయమన్నారు. అగస్త్యుడి మూత్రావయవంలోంచి వచ్చింది కాబట్టి సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. అందుకే పర్వదినంలోనే స్నానం తప్ప సామాన్య దినాల్లో స్నానం లేదు. నది దగ్గరికి వెడితే సంకల్ప స్నానం, సముద్రం దగ్గరికి వెడితే మహాసంకల్ప స్నానం. రామేశ్వరం వెళ్ళారనుకోండి, సంకల్పం చెప్పి స్నానం చేయకూడదు, మహాసంకల్పం చెప్పి స్నానం చేయాలి. ఎక్కడ సముద్ర స్నానం చేసినా అంతే. ఎక్కడ పర్వదినంలో సముద్ర స్నానం చేసినా మహాసంకల్పం చెప్పి చెయ్యాలి, లేకపోతే ఫలితం ఉండదు. అగస్త్యుడంటే అంతటి మహానుభావుడు. ఆ కాశీఖండంలో ఆ అగస్త్యుడి ఆశ్రమము, ఆయన యొక్క తపశ్శక్తి గురించి వర్ణిస్తారు. ఆయన్ని పిలిచి పరమశివుడు, నువ్వొక్కడి వెళ్ళిపోతే చాలు దక్షిణ దేశానికి, ఉత్తర దిక్కు నిలబడుతుంది కాబట్టి వెళ్ళిపోమన్నాడు. అయ్యో కాశీపట్టణం ఉంది, ఉత్తర దిక్కును వదిలి వెళ్ళలేనన్నాడు. నీకేం పర్వాలేదు, మళ్ళీ దక్షారామంలో నీకు నేను దక్షిణ కాశీగా దర్శనమిస్తాను, వెళ్ళమన్నాడు. అప్పుడు అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని దాటి దక్షిణ దిక్కుకి రావడం వల్ల భూచక్రం నిలబడింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం పూర్తయింది. పరమ సంతోషంతో అమ్మవారిని తీసుకుని మళ్ళీ పరమశివుడు కైలాస పర్వతం మీదకి చేరాడు. షణ్ముఖోత్పత్తి జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వారు పుట్టిన తరువాత దేవసేనకంతటికి ఆధ్యక్షంలో కూర్చోబెట్టారు. వెంటనే ఆయన బాణం తీసి శక్తి బాణాన్ని తారకాసురుడి మీదకి ప్రయోగించాడు. తారకాసుర సంహారం అయిపోయింది. దేవతలందరూ సంతోషించారు. పార్వతీ పరమేశ్వరుడిద్దరూ జగత్తుకంతటికి తల్లిదండ్రులై సింహాసనం మీద కూర్చునుండగా లోకాలన్నీ ఏ భయం లేకుండా తల్లిదండ్రుల యొక్క ఛత్రఛాయలలో పరమ సంతోషంగా ఆనందంగా ఉన్నాయనేటటువంటి మంగళకర వాక్కుతో ఈ 3 రోజుల కళ్యాణ శోభాని ఏర్పాటు చేసిన ప్రసంగాల పరంపరలో 3వ రోజు పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని ఇక్కడతో పూర్తి చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.